This conference will now be recorded. Okay, so in our previous class we're understanding, so what should happen on day one? Okay, so day one ఏం జరుగుతుందంటే యువర్ క్లయింట్, సో ఫస్ట్ దే హ్యావ్ టు గెట్ లైసెన్స్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్, తర్వాత అది మన కంపెనీకి ఇస్తూ ఉంటారు. అండ్ ఫ్రమ్ దేర్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు స్ట్రక్చర్ మొత్తాన్ని డిజైన్ చేయాలి. మోస్ట్ టఫెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. సో సిటీ క్లయింట్ అనుకోండి, సిటీ క్లయింట్ ఏం చేస్తారు, పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోవాలి, కాస్ట్లీ. అండ్ ఫ్రమ్ దేర్ ఏం చేస్తారు, వాళ్ళ నెట్వర్క్లు ఇన్స్టాల్ చేసుకుంటారు. మేబీ యూఎస్ఏలో అయితే వాళ్ళ నెట్వర్క్లు ఇన్స్టాల్ అవుతుంది. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత వీ నో వన్ యూఆర్ఎల్ హ్యాస్ టు బి జనరేటెడ్. అండ్ ఆ యూఆర్ఎల్ని మనం విత్ ఇన్ ద క్లయింట్ నెట్వర్క్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మేబీ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మీరు ఆస్ట్రేలియా అనుకోండి, ఇంకో పర్సన్ జపాన్ అనుకోండి, మనందరూ ఒకటే టీమ్ అయినా సో వీ ఆల్ షుడ్ బి కనెక్టెడ్ ఫర్ వన్ నెట్వర్క్. సో బేస్డ్ ఆన్ దట్ యూఆర్ఎల్ యాక్సెస్ అయిపోతుంది. ఫైన్. సో బేస్డ్ ఆన్ దిస్ యూఆర్ఎల్ ఏం చేస్తాము, ఫస్ట్ వీ హ్యావ్ టు లాగిన్, డెవలప్ ఇదంతా అనుకున్నాం కదా. సో ఏం జరుగుతుందంటే సిటీ క్లయింట్ వాళ్ళు, సో మేబీ వాళ్ళ అప్లికేషన్ స్ట్రక్చర్ని బిఏ వాళ్ళని డిజైన్ చేయమంటారు. సో సిటీ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే 4 బ్యాంకింగ్ అప్లికేషన్స్ అండ్ 3 or 4 ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ కావాలంటుంది. సో ఇన్ దట్ సినారియో యాజ్ అన్ బిజినెస్ అనలిస్ట్ మీరు ఏం చేయాలి, మేబీ దిస్ ఈజ్ సిటీ ఆర్గనైజేషన్, I can have one main framework, no? So maybe one framework for banking and one framework for insurance, and for this 4 implementations, and for this 4 such implementations. ఇలాగే కదా మనం చేయాల్సింది, ఇదే కదా. సో అంటే ఈ డిజైన్ మొత్తం ఎవరు చేస్తారంటే డే వన్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేస్తారు. యాజ్ అన్ పెగా డెవలపర్ మీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో 1% కూడా ఉండదు. సో ఈరోజు నేను కంపెనీలో జాయిన్ అయ్యి అప్లికేషన్ క్రియేట్ చేసేస్తా, స్ట్రక్చర్ డిజైన్ చేస్తా అనేది జస్ట్ 0.5% మీకు ఛాన్సెస్ వస్తుంది. ఓకే, సో అంటే అన్లెస్ మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్లో మొత్తం మీరే అయితే తప్ప, అంటే మీరే బిఏ, మీరే టెస్టర్, మీరే డెవలపర్, ఇలా ఉంటాయి. సో ఇలాంటివి ఎందుకు ఉంటాయంటే, సో ప్రపోజల్స్ ఇస్తున్నాం. సో సపోజ్ మనం అందరం ఒక పెగా టీమ్ అనుకోండి. సో ఇప్పుడు క్లయింట్ వాళ్ళు ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ చేశారు, ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ ఇక్కడ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇలా స్ట్రక్చర్ ఏదో ఉంది. సో మనం యాజ్ ఏ టీమ్ మనం ఏం చేస్తున్నామంటే క్లయింట్కి ఒక ప్రపోజల్ ఇస్తున్నాం. సో వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటే మెయింటైన్ చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వెహికల్లోనే 3 సబ్థింగ్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసి ఇలా చేస్తే బెస్ట్ అన్న ప్రపోజల్ మీరు ఇస్తే, సో అప్పుడు మీ క్లయింట్ ఏమంటాడు, సో చేయండి బాగుంటే చూద్దామని అంటారు కదా. అంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అన్అఫిషియల్, అంతే కదా. సో చేసిన వర్క్ ఏంటి, ఫస్ట్ క్లయింట్కి డెమో చేస్తే ఓకే అనుకుంటే మూవ్మెంట్ అవుతుంది. సో ఇలాంటి సినారియోస్లో మేబీ ఒక పిఓసి అంటారు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటారు వీటిని. సో ఇలాంటి ఒక పిఓసియో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ మీరు చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ క్రియేషన్ ఛాన్సెస్ తప్ప నార్మల్గా ఉన్న స్ట్రక్చర్లో అప్లికేషన్ క్రియేషన్ అనేది చాలా చాలా లెస్ ప్రాబబిలిటీ మీకు వచ్చేది. ఓకే, సో అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ అన్ అప్లికేషన్. సో ఇలాంటి సినారియోస్లో అప్లికేషన్ క్రియేషన్ తెలియకపోతే కష్టం మీకు. సో అప్లికేషన్ క్రియేషన్స్ చేయటం ఇవన్నీ తెలియాలి. ఫైన్, ఇదంతా చాలా రేర్ సినారియో. బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏముంటుంది అంటే మీరు జాయిన్ అయ్యే కంపెనీలో మేబీ మీ మేనేజర్ మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు డే వన్. సో ఆ పర్టికులర్ ఆపరేటర్ ఐడి అనేది ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి హిట్ అవుతుంది. సో ఇవన్నీ అప్లికేషన్సే, ఈవెన్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఒక అప్లికేషనే. సో దానిలో కూడా యాక్చువల్గా లాగిన్ అవ్వాల్సి వస్తుంది. బట్ మనలాంటి డెవలపర్స్కి దానికి స్పెషల్గా యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మీ మేనేజర్ ఏం చేస్తారు, మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసిస్తాడా, 1 2 3 4 5 దిస్ ఈజ్ యువర్ ఆపరేటర్ ఐడి అనుకోండి. అండ్ ఈ పర్టికులర్ ఆపరేటర్ ఐడితో మీరు లాగిన్ అయితే ఇట్ విల్ టేక్ యూ టు మేబీ సమ్ డెవ్ స్టూడియో బికాస్ ఆఫ్ ఆథర్ రోల్, అండ్ దట్ షుడ్ బి ఫర్ క్రెడిట్ కార్డ్ పోర్టల్. ఇలా అంటే ఏదో ఒక అప్లికేషన్కి యాక్సెస్ ఉంటుంది, అండ్ దట్ టు అది ఇంప్లిమెంటేషన్స్కి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ 1 డిజైన్, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్ మేబీ డే 1 జనవరి 1st స్టార్ట్ అయితే సో మన దాకా వచ్చేసరికి మేబీ ఏప్రిల్ 1st అయినా అవుతుంది. అంటే మినిమం 3 months దగ్గర ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ అండ్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, సో ఈ ఫ్రేమ్వర్క్కి మనం
థర్డ్ పార్టీ నుంచి డేటాను తెచ్చుకోవాలా ఇవ్వాలా. సో ఈ స్ట్రక్చర్ డిజైన్ చేయడమే మోస్ట్ టఫెస్ట్ పార్ట్. అండ్ 100% యాజ్ ఎ నార్మల్ టీమ్ మెంబర్గా మీ డెవలపర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో మీ డెవలప్మెంట్ మేనేజర్స్, పెద్ద పెద్ద మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ వీళ్ళు ఉంటారు. ఫైన్. సో ఇప్పుడు కన్సిడర్ టుడే ఈజ్ డే 1, January 1st అనుకోండి, ఈరోజే స్టార్ట్ అయితే. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయాలా. సపోజ్ నేనే బిఏ అనుకోండి. సో ఇదంతా నా హెడ్ఏకే కదా. సో యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మేబీ 2 చైల్డ్ ఫ్రేమ్వర్క్స్, ఇవి ఫ్రేమ్వర్క్సే. అండ్ దాని తర్వాత మేబీ ఒక 10 ఇంప్లిమెంటేషన్స్, ఇలా టోటల్ ఒక 20 అప్లికేషన్స్ చేయాలనుకోండి. సో అంటే టు క్రియేట్ అన్ అప్లికేషన్, ఓకే, సో అట్లీస్ట్ టు క్రియేట్ అన్ అప్లికేషన్ నేను లాగిన్ అవ్వాల్సిందే కదా, అవునా. సో క్రియేటింగ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంటే, సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్కే. సో అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు లాగిన్ ఫస్ట్, నాకు ఒక ఆపరేటర్ ఐడి కావాలి కదా. సో మేబీ మన 100 మెంబర్స్ టీమ్ లాగా ఉంటే ఎవ్రీ వన్ ఆపరేటర్ ఐడి ఉంటుంది. డే 1 ఈరోజు ఇన్స్టలేషన్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయితే దానికి ఆపరేటర్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ పెగా టీమ్ వాళ్ళు ఒక మాస్టర్ ఐడి ఇస్తారు అనుకున్నాం. సో ఇప్పుడు మన డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేస్తే ఆ మాస్టర్ ఆపరేటర్ ఐడి కనిపిస్తుంది. ఆ టేబుల్ నేమ్ ఏంటి చెప్పండి. టేబుల్ నేమ్ PR operator. Yeah, what is the operator ID? What is the operator ID name? Administrator@pega.com. And this has to be given with what role? Author role. So and so application undali. Every operator ID should be connected to so and so application. So అసలు ఇప్పుడు మనకు అప్లికేషన్ ఉందా? ఇప్పుడు మనం ఈరోజే స్టార్ట్ చేస్తాం, అసలు అప్లికేషన్ ఉంటుందా? ఉండదు. సో అంటే ఆపరేటర్ ఐడి ఉందని తెలుసా. ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే ఏదో అప్లికేషన్కి అయినా తీసుకెళ్ళాలి. సో అసలు అప్లికేషన్ లేకుండా ఏ అప్లికేషన్ తీసుకుని వెళ్తుంది అంటే ఏదో ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కూడా ఉండాలి, అంతే కదా. సో ఒక ఆపరేటర్ ఐడి ఉంది అంటే వాళ్ళు లాగిన్ అయితే ఏదో ఒక స్క్రీన్ రావాలి కదా. సో అంటే దిస్ ఆపరేటర్ ఐడి షుడ్ బి కనెక్టెడ్ విత్ సమ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్, OOTB అంటారు, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. సో ఏదో ఒక అప్లికేషన్ లాంచ్ అవ్వాలి. సో నౌ లెట్ us try to log in as like an administrator. ఓకే, సో ఈ పేజ్ రావటం వరకే పర్సనల్ ఎడిషన్లో అయినా ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో అయినా డిఫరెన్స్ ఉండేది. పర్సనల్ ఎడిషన్లో ఏం చేస్తాము, మనమే ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటాము. సో మనమే ఈ సర్వర్ని రన్ చేసుకుంటాం అనుకున్నామా. సో ఈ బ్లాక్ విండో, ఈ సర్వర్ రన్ అయితేనే మీకు URL జనరేట్ అవుతుంది విత్ ఇన్ అవర్ సర్వర్ రేంజ్, అంటే ల్యాప్టాప్. విత్ ఇన్ మై ల్యాప్టాప్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. రియల్ టైంలో మీ ఆఫీస్ ఎక్కడో యూఎస్లో అయినా దుబాయ్లో అయినా ఎక్కడ ఉంటే అక్కడ సర్వర్ రన్ చేస్తే URL జనరేట్ అవుతుంది. అకార్డింగ్ టు దట్ మనం లాగిన్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఈ ఒక్క ప్రాసెస్ డిఫరెంట్. ఫ్రమ్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో లెట్ మీ లాగిన్ లైక్ administrator@pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్. కన్సిడర్ ఇప్పుడు నేను ఒక టెస్టర్ అనుకోండి. ఓకే, మీరు డెవలప్మెంట్ చేసేసారు, ఒక 10 స్క్రీన్స్ అయిపోయాయి. నేను టెస్ట్ చేయాలి అంటే నేను కూడా లాగిన్ అవ్వాలి కదా, నాకు కూడా ఆపరేటర్ ఐడి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఆపరేటర్ ఐడి నాది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ నాకు డెవలప్మెంట్ స్టూడియో రాదు, టెస్టర్ కాబట్టి అవుట్పుట్ స్క్రీన్ ఏదో వస్తుంది. మేబీ ఈ హోల్ ప్రాసెస్లో అది ఒక 20 minutes లోడింగ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఇప్పుడు నేను జస్ట్ లాగిన్ క్లిక్ చేసేస్తాను అంతే. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మిల్లీ సెకండ్స్లో నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసేయాలి. బట్ ఇప్పుడు లాంగ్ టైం లోడ్ అయితే ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్? సో లాంగ్ టైం లోడ్ అవుతుందంటే మేబీ మీరు పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి ఒక టికెట్ రేస్ చేసి, మేము ఇంకా డెవలప్మెంటే స్టార్ట్ చేయలేదు, సో మా సైడ్ ఇష్యూస్ ఏమి ఉండవు, మీ సైడ్ ఇష్యూ ఉంటుంది కదా అని అన్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రైట్ అవే, సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ లాగిన్ చెక్ ఫర్ ద SQL క్వైరీ, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ అండ్ ఈజ్ ఇట్ హిట్టింగ్ కరెక్ట్ టేబుల్ ఆర్ నాట్, ఈ అనాలిసిస్ని ట్రేస్ చేసి పంపించండి, దెన్ ఐ కెన్ హెల్ప్ యూ అంటారు. అంటే యాజ్ ఎ డెవలపర్ మీరు చాలా చేయాల్సి వస్తుంది కదా ఇందులో. సింపుల్ ఒక టెస్టర్ లాగా స్క్రీన్ షాట్ పెట్టకూడదు. నేను టెస్టర్ అయితే ఏం చేస్తాను, సో నాకు లోడ్ అవ్వట్లేదు అంతే, అంతకుమించి నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు, ఐఎమ్ టెస్టర్ అంతే. మీరే డెవలపర్ కాబట్టి మీ థింగ్స్ మొత్తం ఉండాలి. అంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ వన్ SQL క్వైరీ ఇంటరాక్టింగ్ విత్ ద టేబుల్. సో ఇక్కడ నేను
అడ్మినిస్ట్రేటర్ కాకుండా XYZ అని ఎంటర్ చేస్తే అది ఫెయిల్ అని రావాలా, ఇన్వాలిడ్ అని రావాలా? అంటే డేటాబేస్ హిట్ అయ్యి అక్కడ ఏమీ లేదు కాబట్టే కదా వచ్చింది. సో అంటే టేబుల్ హిట్ అయింది, ఇది వ్యాలిడ్డా కాదు చెక్ చేసుకుంటుంది, పాస్వర్డ్ కరెక్టా కదా చెక్ చేసుకుంటుంది, దెన్ వ్యాలిడేషన్ ఎర్రర్ మెసేజెస్ వచ్చాయి, అవునా కదా, ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయి. సో how to trace that, what is the table, how many milliseconds time it is taking, okay, సో ఇవన్నీ అర్థమవుతాయి స్లోగా. సో లెట్ మీ క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ క్లిక్ చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ హ్యాస్ టు టేక్ యూ టు డెవ్ స్టూడియో ఫర్ సో అండ్ సో అప్లికేషన్ ఏంటో కూడా మనకి తెలియదు స్టిల్, బట్ ఫర్ నౌ ఐ కెన్ అండర్స్టాండ్ వన్ స్క్రీన్ గెటింగ్ లాంచ్డ్. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా టూల్. ఇప్పటి వరకు మనం పెగా అనుకుంటున్నాం కదా, అది ఇదే. ఓకే, అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్న ప్రాసెస్ మాత్రం అక్కడ డిఫరెంట్, బట్ ఫ్రమ్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, 99% అంతా సేమ్. ఓకే ఫైన్. సో ఈ పెగా టూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెగా టూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది చూసారా. సో వాట్ ఎవర్ యువర్ సీయింగ్ లైక్ టాప్. ఓకే, సో ఈ టాప్ మొత్తాన్ని హెడర్ అంటాం. ఓకే, హెడర్ అంటాం. అండ్ స్టార్టింగ్లో ఇక్కడ మీకు ఏముందో చెప్పండి, కనిపిస్తుందా? డెవ్ స్టూడియో అని ఉంటుంది. స్టార్టింగ్లో ఏముంది? డెవ్ స్టూడియో. సో ఇప్పుడు మనం ఏ వర్షన్లో ఉన్నాం పెగాలో? 8.x ఏదో ఒకటి. ఓకే, సో దీనికన్నా ముందు వర్షన్ ఏంటిదంటే 7.1, 7.2, 7.3, 7.4 వరకే ఉంది, 7.5 లేదు. ఓకే, 7.4 తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి? 8.0, తర్వాత 8.1 ఇలా అనమాట. సో ఇప్పుడు మనం 8.7, 6 ఆర్ వాట్ ఎవర్ ఎక్కడో ఉన్నాం అనుకోండి. సో ఇఫ్ ఐ లాగిన్ ఇంటూ ఎనీ ఆఫ్ ద 8 వర్షన్ 8.x, సో అక్కడ మీకు డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది. డెవ్ స్టూడియో ప్రీవియస్ వర్షన్స్లో అంటే 7th వర్షన్ 6th వర్షన్లో అయితే డిజైనర్ స్టూడియో అని వస్తుంది. వాట్ ఇస్ దట్? డిజైనర్ స్టూడియో. సో డెవ్ స్టూడియో డిజైనర్ స్టూడియో తేడా ఏంటి? సో ఇప్పుడు ఒక అప్లికేషన్ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి అంటే, సో ఇప్పుడు మనం ఈరోజు బ్యాంక్ స్టార్ట్ చేస్తే 1 yearలో మొత్తం కంప్లీట్ అవటం అంటే డెవలప్మెంట్ ఉంటుందా, అందులో టెస్టింగ్ ఉంటుందా, డిప్లాయ్మెంట్ ఉంటుందా, అడ్మిన్ రిలేటెడ్ యాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అంటే మనం జస్ట్ డిజైన్ చేస్తే సరిపోదు, కంప్లీట్ ప్రాసెస్ అయిపోవాలి. సో 7th వర్షన్లో ఏం జరిగేదంటే ఆ పెగా టూల్తో మోర్ ఆఫ్ డిజైనింగ్ అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఎక్కువగా ఉండేవి. సో ఆ పర్టిక్యులర్ డిజైనర్ స్టూడియోకి అడ్మిన్ థింగ్స్ కావాలంటే ఎక్స్ట్రాగా SME అని ఇంకొకటి ఉండేది, సిస్టమ్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ లా ఉండేవి. అది ఎక్స్ట్రాగా మనకి కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది, కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు 8th వర్షన్లో ఏంటంటే మొత్తం అంతా ఇంటిగ్రేట్ చేసేసి సింగిల్గా డెవ్ స్టూడియో అని ఇచ్చేస్తారు, వేర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇక్కడే చేసేవచ్చు. సో యూ ని నాట్ గో ఫర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో డిజైనర్ స్టూడియో నుంచి నేమ్ అప్డేట్ చేశారు, డెవ్ స్టూడియో అని అప్డేట్ చేశారు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫినిటీ. పెగా ఇన్ఫినిటీ అనే వర్డ్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఇక్కడ ఒక పెద్ద ప్రమోషనల్ బ్యానర్ ఉంది, వేర్ ఐ కెన్ సీ లైక్ పెగా ఇన్ఫినిటీ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఐ కెన్ సీ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ ఏనా? అండ్ ఇవేంటి? క్లౌడ్స్ ఏనా? క్లౌడ్స్, మూన్స్, స్టార్స్ ఇవే కదా. సో అంటే జస్ట్ ఇమేజ్ ఏంటంటే ప్రమోషనల్. ఏంటిది? సో వీ కెన్ ఏబుల్ టు అంటే యాజ్ ఎన్ పెగా వీ కెన్ ఏబుల్ టు రీచ్ ఆల్మోస్ట్ స్కై. ఓకే, అంటే పెగా యూస్ చేసుకుని ఇన్ఫినిటీ ఏమైనా అచీవ్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రమోట్. ఓకే, వేరే టూల్స్ ఏమైనా యూస్ చేయండి, మీకు అంత ఆటోమేషన్ లేదు. యూజింగ్ పెగా వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టు ద స్కై, లిమిట్లెస్. సో అన్ని థింగ్స్ ఫీచర్స్ ఆటోమేట్ అయిపోయాయి అనేది. సో దట్ ఈస్ ద రీజన్ 8th వర్షన్ నుంచి మీకు ఇక్కడ ఈ బ్యానర్ కనిపిస్తుంది. ప్రీవియస్ వర్షన్స్లో మీకు ఈ బ్యానర్ రాదు. 8th వర్షన్లో ఈ బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ మీద మీకు ఏముంది? పెగా ఇన్ఫినిటీ అని ఉంటుంది. అంటే 8th వర్షన్ నుంచి వీఆర్ కాలింగ్ ఇట్ లైక్ ఇన్ఫినిటీ వర్షన్. సో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే, నేనే మీ ఇంటర్వ్యూర్ అనుకోండి, మా ప్రాజెక్ట్ 8.4లో ఉంది అనుకోండి. సో మీరు 8.7లో నేర్చుకున్నారు, 8.7లో పక్కా మాస్టర్ అయిపోయారు. సో ఇన్ దట్ సినారియో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మా 8.4కి మీరు ఫిట్ అవ్వరు, వెళ్ళిపోండి, మాకు 8.4 నేర్చుకున్న వాడే కావాలని నేను సెర్చ్ చేస్తే నాకు ఎవరు దొరుకుతారా? దొరకరు, అవునా? సో
ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారంటే ఆర్ యూ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. సో ఇన్ఫినిటీ వర్షన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, మోర్ ఆర్ లెస్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. సో నాకు 8.1 వాడే కావాలి, 8.6 వాడే కావాలి, ఇలాంటివి ఉండవు. సో ఎనీథింగ్ లైక్ ఇన్ఫినిటీ వర్షన్ అంటే 8.x ఏదైనా ఇన్ఫినిటీ. సో వేర్ విల్ కాల్ ఇట్ లైక్ పెగా ఇన్ఫినిటీ వర్షన్స్. ఫైన్. సో వన్ స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ డెవ్ స్టూడియో అని మారింది అండ్ ఇక్కడ ఈ ప్రమోషనల్ బ్యానర్ వచ్చింది. అండ్ అబోవ్ హెడర్లో మీకు రిమైనింగ్ థింగ్స్ చూస్తే సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ లాగిన్ అయ్యాను, పెగా టూల్ వచ్చింది, ఇంక నేనేం క్రియేట్ అయితే చేయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడి నుంచి నేను ఒక ఫ్రేమ్ వర్క్ 1, తర్వాత ఫ్రేమ్ వర్క్ 2, ఇంప్లిమెంటేషన్స్ ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తాం కదా. అంటే లాస్ట్లో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కూడా చేసాం అనుకోండి. ఓకే, ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కూడా చేసాం. ఆ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని యాజ్ ఏ డెవలపర్ మనం డెవలప్ చేసేసాము అండ్ అల్టిమేట్గా బ్యాంక్ వాళ్ళకి వెళ్ళిపోయింది. నేనే బ్యాంక్ ఎంప్లాయీని అనుకుంటే మీరందరూ ఫస్ట్ మీ బిఏ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తే మీరు దాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసి నాకు అవుట్పుట్ స్క్రీన్స్ వరకు ఇస్తున్నారు, అంతే కదా. సో ఇప్పుడు నేను బ్యాంక్లో ఉంటే ఒక 4 కస్టమర్స్ బ్యాంక్ వచ్చారు ఆస్కింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో అందులో కస్టమర్ 1 వాడికి మొత్తం నేను రన్ చేస్తాను, స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 అంతా అయిపోయిన తర్వాత సో యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 4 days ఫర్ యాక్టివేషన్ అన్నట్టు అంటారు కదా. సో అంటే ఇమ్మీడియట్ అంటే 4 days తర్వాత ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా వాడికి? సో యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ యాక్టివేటెడ్ అన్నట్టు సమ్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా? ఈమెయిల్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవుతుంది? మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నుంచి. అంటే మై అప్లికేషన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఈజ్ కాన్ఫిగర్డ్ విత్ సమ్ మెయిల్ బాక్స్, అంతే కదా. సో మేబీ ఇప్పుడు మీరు అమెజాన్లో లాగిన్ అయ్యారు అనుకోండి, అమెజాన్లో లాగిన్ అయ్యారు, అమెజాన్లో మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఒక మెయిల్ వస్తుందా, థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ ఆర్డర్ అని. సో ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఇమీడియట్గా ఒక మెయిల్ వస్తుందా? అండ్ మేబీ మీరు ఒక కంప్లైంట్ రేస్ చేస్తే ఒక మెయిల్ వస్తుందా? అవునా. సో అంటే ఈ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మెయిల్ ట్రిగ్గరింగ్ చేసుకుంటున్నారు, అవునా కదా, మెయిల్ ట్రిగ్గరింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి మెయిల్ వచ్చింది, టు అడ్రస్ చూస్తే orders@amazon.com అని ఉంటుంది, మేబీ ఇదైతే complaints@amazon.com అని ఉంటుంది. సో అంటే ఈ అమెజాన్ అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ బాక్స్ వాళ్ళే డిజైన్ చేసుకున్నారంటే కాదు, వాళ్ళు ఓన్గా మెయిల్ బాక్స్ డిజైన్ చేసుకున్నారంటే కాదు. మేబీ ఈరోజు మీరు టీసీఎస్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారా, firstname.lastname@tcs.com, అవునా. మేబీ కాగ్నిజెంట్లో జాయిన్ అయినా సేమ్ అదే ఉంటుంది, అంటే firstname.lastname@cts.com, ఇంతే కదా. అంటే ఈ కంపెనీలో వాళ్ళకి సెపరేట్గా వాళ్ళే మెయిల్ సర్వర్ క్రియేట్ చేసుకున్నట్టు కాదు. ఏం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ వాళ్ళైనా సో అండ్ సో ఆర్గనైజేషన్ అయినా థర్డ్ పార్టీ మెయిల్ సర్వర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు వర్కింగ్ వాళ్ళు అనుకుంటే, మీరు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కింగ్ అనుకుంటే మీకు మెయిల్స్ జనరల్గా @outlook ఉంటుంది, అవునా. స్కైప్ విన్నారా, మైక్రోసాఫ్ట్ టీమ్స్ విన్నారా. సో ఇవన్నీ ఏంటివి, ఏ ప్రోడక్ట్ ఇది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో అంటే దిస్ టీసీఎస్ కంపెనీ టీమ్స్ యూజ్ చేస్తుందంటే ఏంటి దాని మీనింగ్, వీళ్ళు మైక్రోసాఫ్ట్ సర్వర్ దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకున్నారు. సో ఈ కాగ్నిజెంట్ వాళ్ళు టీమ్స్ యూజ్ చేస్తున్నారంటే మైక్రోసాఫ్ట్ నుంచి లైసెన్స్ తెచ్చుకున్నారు. ఎర్లియర్ మైక్రోసాఫ్ట్ కన్నా ముందు ఐబిఎం బాగా యూజ్ చేసేవాళ్ళు, ఐబిఎం సర్వర్ బాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత సో ఐబిఎం పెద్దగా యూజ్ చేయకుండా మైక్రోసాఫ్ట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు గూగుల్ సర్వర్ కూడా కొత్తగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే కంపెనీలో టీమ్స్ కాకుండా వేరే వచ్చేసాయి. సో చాటింగ్కి గూగుల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా వచ్చేసాయి, ఎంటర్ప్రైజ్లో కూడా వాట్ ఎవర్. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసే క్రెడిట్ కార్డ్ అప్లికేషను ఆర్ అమెజాన్ అప్లికేషను మెయిల్స్ ట్రిగ్గర్ చేస్తున్నాయంటే ఇట్ ఈస్ గెటింగ్ కాన్ఫిగర్డ్ విత్ సమ్ థర్డ్ పార్టీ మెయిల్ సర్వర్స్, అంతేగాని వాళ్ళే ఓన్గా మెయిల్ డిజైనింగ్ ఇదంతా చేసుకోరు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం డిజైన్ చేసే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆర్ సో సమ్వాట్ ఇది కూడా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలా, అంతేనా. సో ఇదంతా మీకు ఈ హెడర్లో ఉంటాయి. సో టాప్ హెడర్ అనుకున్నాం కదా, టాప్ హెడర్లో కాన్ఫిగరేషన్స్. సో హౌ టు కాన్ఫిగర్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, హౌ టు కాన్ఫిగర్ విత్ సమ్ మెయిల్ సర్వర్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఎంఎస్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కాన్ఫిగరేషన్స్. అండ్ లాంచ్ అప్లికేషన్స్ ఇలా. అంటే యాజ్ ఏ హోల్ వీఆర్ అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ హెడర్.
వేర్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ క్రియేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ జస్ట్ అన్ ప్రమోషనల్ బ్యానర్. ఓకే, ప్రమోషనల్ బ్యానర్, అది మీరు హైడ్ అయినా చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేసి చూస్తే సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్, మీరు స్క్రోల్ డౌన్ చేసి చూడండి. సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ గార్డ్రైల్ వార్నింగ్స్. గార్డ్రైల్ వార్నింగ్స్ అంటే ఏంటి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోతే. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను మీ మేనేజర్ అనుకోండి. సో నా కింద 4 మెంబర్స్ ఉన్నారు. సో మీ 4 మెంబర్స్కి 4 ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు మీ అప్లికేషన్లో, మీరు ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. మీరు సంథింగ్ ఏదో బ్యాడ్ స్టాండర్డ్స్ ఫాలో అయితే అవుట్పుట్ వచ్చిన సమ్వేర్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? కాంప్లైంట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా? అంటే మీరు చేసిన దానివల్ల వార్నింగ్స్ ఎక్స్ట్రా క్రియేట్ అవుతున్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ చేయట్లేదు. సిమిలర్గా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ ఇలా. సో యాజ్ అన్ ఇండివిజువల్ మీ థింకింగ్ ఎలా ఉండాలి? సో నేను లాగిన్ అయిన తర్వాత, అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ వార్నింగ్ 0 ఉండేలా చూసుకోవాలి. సో గార్డ్రైల్ వార్నింగ్స్ ఇంట్రడ్యూస్డ్ బై యూ. సో అన్ని 0 ఉంటే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టే, ఇంకా మీరు ఏం ఆలోచించక్కర్లేదు. సో స్కోర్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, ఎక్కడ ఇంపాక్ట్ ఉండదు. ఫైన్, మేబీ ఇక్కడ 1 or 2 or 3 ఇలా ఉంటే దోస్ మెనీ వార్నింగ్స్ ఉన్నట్టే కదా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ నెంబర్ అండ్ ఆ నెంబర్ క్లిక్ చేస్తే ఆ వార్నింగ్ ఏంటో వస్తుంది. ఆ వార్నింగ్ బికాస్ ఆఫ్ వాట్ యాక్షన్ యూ డిడ్ అనేది వస్తుంది అండ్ దాన్ని మీరు ఫిక్స్ చేయాలి. సో అంటే ఇండివిజువలైజ్ మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్ 0 అవ్వాలి. అండ్ యువర్ మేనేజర్ ఇంట్రడ్యూస్డ్ బై టీమ్ అంటే సపోజ్ మీ మేనేజర్ లాగిన్ అయితే హీ హ్యాస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ 0, అంటే అతని వల్ల కొత్త వార్నింగ్స్ రాకూడదు అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వార్నింగ్స్ ఫ్రమ్ ద టీమ్. సో టీంలో ఎవరి దగ్గర నుంచి వార్నింగ్ వచ్చినా ఇక్కడ కౌంట్ చేంజ్ అయింది అంటే కాంప్లైంట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇన్ టర్న్ పెగా సిస్టమ్స్ టీమ్ పర్సన్కి నేను ఆన్సరబుల్ అవ్వాలి. అవును, అంత దూరం వెళ్తే మళ్ళీ మనకే కదా బ్యాడ్ నేమ్. సో అందుకని డే టు డే కాకపోయినా వీక్ టు వీక్ సో రిక్వైర్మెంట్స్ అన్ని అలా అయిన తర్వాత కోడ్ రివ్యూ అని చేస్తారు. నేను మీ మేనేజర్ అనుకోండి, మీకు టాస్క్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ని కాల్ చేసి వాట్ టాస్క్ యూ గాట్, వాట్ యూ హ్యావ్ డన్. సో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనుకో, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకోండి, ఓకే. ఇఫ్ నాట్ వీ కెన్ సజెస్ట్ హిమ్ కదా, వై డిడ్ యూ క్రియేట్ ఇట్ హియర్, డిలీట్ ఇట్ అండ్ ఎక్కడో అక్కడ క్రియేట్ చేయండి, అక్కడి నుంచి యూస్ చేసుకోండి, ఇలా చేసుకుంటూ వలసి వస్తుంది. కోడ్ రివ్యూ అంటాం. సో ఇలాంటి కోడ్ రివ్యూ 1-to-1 కూర్చుని చేసుకుంటూ వెళ్తే ఎంత టైం వేస్ట్ అవుతుంది? సో నేను ఒక పర్సన్తో కూర్చోవాలంటేనే ఈజీగా 4-5 అవర్స్ పర్ డే పడితే, సో టీమ్ మెంబర్ మొత్తాన్ని మానిటర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు వర్క్ ఎప్పుడు చేస్తారు, సో నా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అవునా? అందుకని అవర్ పెగా అప్లికేషన్ హ్యాస్ గాట్ వన్ పవర్ఫుల్ ఆల్గరిథమ్ టు చెక్ ఫర్ దిస్ కాంప్లైంట్ స్కోర్. ఓకే, సో మేక్ ష్యూర్ అది మొత్తం 0 అయితే అక్కడ మీకు 100% స్కోర్ ఉంటుంది. సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అంటే ఈ కామన్ లాగిన్ పేజ్ మీద ఐఎమ్ అండర్స్టాండింగ్ సంథింగ్ లైక్ హెడర్, దాని తర్వాత ఏదో ప్రమోషనల్ బ్యానర్ ఉంది అండ్ సమ్ కైండ్ ఆఫ్ గార్డ్రైల్ వార్నింగ్స్. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సైడ్ ప్యానల్ మొత్తాన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. ఓకే, యాక్చువల్ డెవలప్మెంట్ వర్క్ అంతా జరిగేది ఎక్స్ప్లోరర్లో. డ్రాగ్ అండ్ డ్రాపింగ్, క్రియేటింగ్, ఏదైనా డెవలప్మెంట్ వర్క్ అంతా జరిగేది ఇక్కడి నుంచి. సో దిస్ ఈజ్ లైక్ ఎక్స్ప్లోరర్. అండ్ లాస్ట్లో ఫుటర్ కనిపిస్తుందా మీకు? లాస్ట్లో ఇష్యూస్, ట్రేసర్, క్లిప్ బోర్డ్ ఇలా ఫుటర్ కనిపిస్తుందా? సో దీన్ని డీబగ్గింగ్ ఆప్షన్స్ అంటాం. సో సింపుల్గా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటాను, పర్ఫెక్ట్గానే వచ్చింది. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వార్నింగ్స్ వస్తాయి. అది మనమే ఫిక్స్ చేయాలి, యాజ్ ఎ డెవలపర్ మనమే చేయాలి. సో ఇన్ దట్ సినారియో అసలు ఎక్కడ బ్రేక్ అయింది, ఎందుకు బ్రేక్ అయింది, ఇవన్నీ తెలియాలి కదా. మేబీ నేనే డెవలప్ చేస్తే ఇష్యూ వస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈరోజే ప్రాజెక్ట్లోకి జాయిన్ అయినప్పుడు మీ మేనేజర్ దేర్ ఆర్ 4 డిఫెక్ట్స్ పెండింగ్ ఫ్రమ్ పాస్ట్ 3 months, కెన్ యూ ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ అన్నారు అనుకోండి. మీరు ఈరోజే జాయిన్ అయ్యారు, మీకు అసలు అప్లికేషన్ అంటే ఏంటో కూడా ఫుల్గా తెలియదు. మీరు అసలు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్ ఎందులో లాగిన్ అవుతున్నారో కూడా మీకే ఫుల్గా తెలియదు. మీరు లాగిన్ అయిన తర్వాత సో పెగాలోకి లాగిన్ అవుతారు, దాని తర్వాత మీకు క్యూసీ ఇచ్చేస్తారు. ఓకే, డిఫెక్ట్స్ మొత్తం అక్కడ ఉంటాయి, ఆర్ జీరా ఏదో ఒకటి. సో అక్కడ డిఫెక్ట్స్ నెంబర్స్ ఇస్తే మీరు అవి చెక్ చేసుకుని దిస్ ఈజ్ ద డిఫెక్ట్ అండ్ దాన్ని మీరు ఇక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. డిఫెక్ట్ వస్తుందా రావట్లేదా, అది ఎందుకు వస్తుంది, ఇవన్నీ చెక్ చేయాలంటే అంత ఈజీ కాదు.
సో అంటే యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అన్నప్పుడు అది ఎక్కడ బ్రేక్ అయిందో తెలిస్తేనే కదా ఫిక్స్ చేసేది. అందుకని డీబగ్గింగ్ ఆప్షన్స్ యూస్ చేస్తాం. సో బాటంలో ఉండేవి కనిపించే మొత్తం మీకు డీబగ్గింగ్ ఆప్షన్స్, క్లిప్ బోర్డ్, ట్రేసర్, పాల్, ఇవన్నీ. సో హౌ టు యూస్ దోస్, ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. ఓకే ఫైన్. సో ఫైనల్లీ ఐ కెన్ జస్ట్ సీ సంథింగ్ లైక్ పెగా. ఓకే, పెగా టూల్ చూస్తున్నాం. అండ్ దట్ టు మీరు ఇక్కడ హెడర్లో చూస్తే యాజ్ ఐ టోల్డ్ యూ డెవ్ స్టూడియో అనేది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ తర్వాత ఐ కెన్ సీ సంథింగ్ లైక్ అప్లికేషన్ విత్ ద నేమ్ ఏంటది, పెగా ప్లాట్ఫామ్. ఓకే, సో అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను లాగిన్ అయిన పర్పస్ ఏంటి, యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను లాగిన్ అయిన పర్పస్ ఏంటి, టు క్రియేట్ న్యూ అప్లికేషన్. సో ఒక న్యూ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే బై దిస్ టైమ్ ఐఎమ్ సీయింగ్ వన్ ఎగ్జిస్టింగ్ వన్ కదా. నేను కొత్త అప్లికేషన్ చేద్దామని లాగిన్ అయ్యాను. నేను లాగిన్ అయిన తర్వాత నాకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కనిపిస్తుంది విత్ వాట్ నేమ్, పెగా ప్లాట్ఫామ్. సో అదే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగా. సో ది ఇన్ఫినిటీ అవి నాన్ ఇన్ఫినిటీ. సో యూ హావ్ టు అండర్స్టాండ్, ఇన్ ద నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్ ఆఫ్ పెగా మీకు సేమ్ డెవ్ స్టూడియో ప్లేస్లో డిజైనర్ స్టూడియో ఉంటుంది. అండ్ ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ ప్లేస్లో పెగా రూల్స్ అని ఉంటుంది. వాట్ ఈస్ దట్, పెగా రూల్స్. సో ఆన్లైన్ వాళ్ళు ఎవరి వన్ ఫాలోయింగ్ రైట్? Yes. పెగా రూల్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే పెగా ప్లాట్ఫామ్, ఇక్కడ డిజైనర్ స్టూడియో అని చూసాం, ఇక్కడ డెవ్ స్టూడియో, ఇలా చేంజెస్ చూస్తూ ఉన్నాం. ఫైన్. సో మేబీ నేను ఇన్ఫినిటీ వర్షన్ లాగిన్ అయితే నాకు కనిపించేది ఏంటిది, పెగా ప్లాట్ఫామ్ అని. సో ఈ పెగా ప్లాట్ఫామ్ అనేది సంథింగ్ లైక్ అప్లికేషన్ అన్న నేమ్తో ఉంది. సో ఈ అప్లికేషన్ నేను క్రియేట్ చేశాను ఆర్ మనం చేసామా, లేదు. సో అంటే కెన్ ఐ సే దిస్ లైక్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్, అంతే కదా, మనం చేయలేదంటే ఎగ్జిస్టింగ్ అప్లికేషనే. సో కెన్ ఐ సే administrator@pega.com, can I say this as like existing operator ID? అవునా కదా, ఎగ్జిస్టింగ్ ఆపరేటర్ ఐడి కదా. సో అంటే హోల్ పెగా టూల్లో యూ విల్ బి సీయింగ్ మల్టిపుల్ ప్రీ ఎగ్జిస్టింగ్, చాలా ఉంటాయి. సో ఎగ్జిస్టింగ్ మొత్తం ఉంటాయి. సో ఈ ఎగ్జిస్టింగ్ మొత్తాన్ని యూ హ్యావ్ టు కాల్ విత్ ఎ వర్డ్ కాల్డ్ OOTB. సో ఎగ్జిస్టింగ్ ఏదైతే చూస్తున్నామో దానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది. వాట్ ఈస్ దట్, OOTB, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. ఓకే, సో ఇఫ్ ఐ సీ ఎనీథింగ్ లైక్ OOTB, దాని ప్రీ ఎగ్జిస్టింగ్. సో కెన్ ఐ కాల్ దిస్ పెగా ప్లాట్ఫామ్ యాజ్ వన్ OOTB అప్లికేషన్? అవునా, ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే OOTB కదా. సో కెన్ ఐ కాల్ దిస్ ఆపరేటర్ ఐడి యాజ్ ద OOTB? OOTB ఆపరేటర్ ఐడి అనేది మనం క్రియేట్ చేయలేదు, OOTB ఆపరేటర్ ఐడి అంతే. ఓకే, సో ఎర్లియర్ డే 1 మన ఒక డెమోలో చూసాం, ఇఫ్ ఐ వాంటెడ్ టు సెండ్ ఈమెయిల్ టు ద కస్టమర్, జనరల్గా ఈ స్క్రీన్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ తీసుకొని ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి, మన రిక్వైర్మెంట్ అది అనుకోండి. సో ఇన్ దట్ సినారియో బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ జావా కోడింగ్ జరగాలి జనరల్గా. సో ఈ జావా కోడింగ్ అండ్ అదర్ థింగ్స్ మొత్తం ఆటోమేట్ అయిపోయాయి విత్ ఏ నేమ్. ఆ పేరు గుర్తుందా? సో దేర్ విల్ బి ఎగ్జిస్టింగ్, వాట్ ఇస్ దట్, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. చూసాము, గుర్తుందా? సో ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ సెర్చ్ చేస్తే, సో ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్లో సో ఒక పర్సన్కి ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాల్సిన కోడ్ మొత్తం రెడీగా ఉంటుంది. ఇది మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే జావా కోడ్ మొత్తం ఉంటుందని అనుకున్నాం కదా. సో ఈ పర్టిక్యులర్ థింగ్ని మనం క్రియేట్ చేసామా, చేయలేదు. సో కెన్ ఐ కాల్ దిస్ లైక్ OOTB? అవునా, మనం చేయలేదు కాబట్టి OOTB కదా. సో అంటే ఇన్ ఎంటైర్ పెగా ప్రీ ఎగ్జిస్టింగ్ మొత్తాన్ని ఏమనాలి, OOTB. మనం ఏమైనా క్రియేట్ చేస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. ఓకే, యూజర్ డిఫైన్డ్. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే స్క్రీన్ నెంబర్ 1లో వెల్కమ్ టు HDFC బ్యాంక్ అలా కనబడాలనుకోండి. సో ఆ ఇమేజ్, అది ఇమేజే కదా, ఆ ఇమేజ్ OOTB ఉంటుందా, క్రియేట్ చేసుకోవాలా, క్రియేట్ చేసుకోవాలి, యూజర్ డిఫైన్డ్ ఇమేజ్. ఆర్ మీరు ఈ పర్టికులర్ పెగా టూల్ మొత్తాన్ని చూస్తే మీకు చాలా ఇమేజెస్ కనిపిస్తాయి. సో ఒక హార్స్ ఇమేజ్, ఒక టైమ్ ఇమేజ్, ఆర్ ఇవన్నీ ఇమేజెస్. అండ్ ఇక్కడ మ్యాగ్నిఫైర్ ఇమేజ్, బ్లూ టిక్, ఇవన్నీ ఇమేజెస్. సో ఆల్ దీస్ ఆర్ OOTB. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ, ఆల్ దీస్ ఆర్ OOTB. సో తర్వాత
I have to create one credit card application. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో స్క్రీన్ నెంబర్ 1లో వెల్కమ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కావాలి. సో అది ఓఓటీబీ ఉంటుందా? ఉండదు. ఐ హ్యావ్ టు క్రియేట్ ఓన్. ఓకే, సో అంటే రియల్ టైంలో ఓఓటీబీ అన్న వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు, చాలా ఫ్రీక్వెంట్గా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో కన్సిడర్ ఒక క్లయింట్ ఉన్నాడు, సిటీ క్లయింట్ అనుకోండి, ఇక్కడ యుఎస్లో చాలా హై పొజిషన్లో ఉన్నారు అనుకోండి. సో ఈ క్లయింట్ ఏం చేస్తున్నాడంటే 4 అప్లికేషన్స్ యూజింగ్ పెగాతో చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫస్ట్ కావాలనుకుంటున్నాడు, అండ్ సమ్ ఇమేజ్ అండ్ సమ్ డిజైన్ ఏదో చెప్తే యాజ్ ఎ డెవలప్మెంట్ టీమ్ మనం చేయాలి, అంతే కదా. సో అంటే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని బిఏ వాళ్ళు డాక్యుమెంట్ చేసి మనతో చేయిస్తూ ఉంటారు, ఇదే కదా ప్రాసెస్. ఫైన్. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో ఇమేజ్ అనేది సంథింగ్ లైక్ రొటేటింగ్ అండ్ గ్రాఫికల్గా ఏదో రావాలని అన్నారు. సో ఐ వాంట్ వన్ గ్రాఫికల్ ఇమేజ్ అన్నారు అనుకోండి క్లయింట్. సో ఇన్ దట్ సినారియో ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమనాలంటే, సో పెగా ఈజ్ మెయిన్లీ ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్స్, అంత లెవెల్ ఆఫ్ స్టైల్స్ మనకు అవసరం లేదు అనుకుని పెగా వాళ్ళు ఇన్బిల్డ్ చేయలేదు అనేది కరెక్ట్ స్టేట్మెంటే కదా, అవునా, అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్ దట్ సినారియో దిస్ బిజినెస్ అనలిస్ట్ టెక్నికల్గా ఏం యూజ్ చేయాలి అంటే, సో దేర్ ఈజ్ నథింగ్ సచ్ ఓఓటీబీ అని చెప్పాలి. అది క్లయింట్కి ఏమర్థమైంది ఓఓటీబీ అంటే? సో అతనికి పెగా టెక్నికల్ థింగ్స్ తెలియదు కదా. సో మేబీ క్లయింట్ వాళ్ళు దిల్ ట్రై టు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు దిల్ ట్రై టు కన్విన్స్ ద క్లయింట్, సేయింగ్ లైక్, సో ఇది మనకి ఆటోమేషన్ లేదు, దేర్ ఇస్ నథింగ్ సచ్ ఓఓటీబీ, సో డూ వి రియల్లీ రిక్వైర్ అచీవింగ్ దిస్ అని అడుగుతారు. అప్పుడు క్లయింట్ వాళ్ళు ఏమనుకుంటారు, సో నేను ఇంత పే చేస్తున్నాను డెవలప్మెంట్ టీం వాళ్ళకి, నేను అడిగిన రిక్వైర్మెంట్ ఎందుకు చేయలేరు మీరు, యూ హ్యావ్ టు డూ అనేది స్ట్రాంగ్గా ఉంటే దెన్ బిఏ వాళ్ళు ఏం మాట్లాడలేరు, అవునా. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మన దాకా వస్తారు, వర్క్ చేయించుకోవాలి కదా. సో బిఏ వాళ్ళు మన దాకా చేయిస్తారు. అగైన్ ఫ్రమ్ డెవలప్మెంట్ అండ్ మనం ఏం చేయొచ్చు, దేర్ ఇస్ నథింగ్ సచ్ ఓఓటీబీ, ఒక స్టాటిక్ ఇమేజ్ని అయితే పెట్టవచ్చు. సో ఓఓటీబీ ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ గ్రాఫికల్ డిజైన్స్ దీనికైతే మన దగ్గర ఆటోమేషన్ లేదు, దేర్ ఇస్ నథింగ్ సచ్ ఓఓటీబీ అని చెప్పొచ్చా? మనం చెప్పొచ్చు, బట్ క్లయింట్ విల్ నాట్ యాక్సెప్ట్ కదా. అప్పుడు ఏం చేయాలి? సో అంటే రిమెంబర్, మీకు ఒక పెగా రిక్వైర్మెంట్ ఇస్తే, పెగా ప్రాజెక్ట్లో ఒక రిక్వైర్మెంట్ ఇస్తే అది ఓఓటీబీ ఉంటే పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఓఓటీబీ లేకపోతే కొన్ని యూజర్ డిఫైన్డ్ క్రియేట్ చేసి చేయొచ్చు. అండ్ ఈ గ్రాఫికల్ ఇమేజ్ అన్న దానికి కూడా ఇక్కడ కోర్ ఫంక్షనాలిటీ లేదు. సో నేను ఒక గ్రాఫికల్ రికార్డింగ్ ఏదో ఒక ఫోటోషాప్లో చేసింది అప్లోడ్ చేస్తానంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, సమ్ ఎక్స్ట్రా కస్టమైజేషన్ ఉంది కాబట్టి కోడింగ్ రాసుకోవాలి, అంతేనా. ఓటీపీ లేదు అంటే ఏంటి, కోడింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 4 డెవలపర్స్. సో డెవలపర్ 1 కోడింగ్ చేస్తాడు, మేబీ ఆ రిక్వైర్మెంట్కి నేనే అనుకోండి ఒక 10 లైన్స్తో కోడింగ్ చేస్తాను. సో డెవలపర్ 2 సేమ్ రిక్వైర్మెంట్ 4 లైన్స్తో చేయొచ్చు. సో డెవలపర్ 3 సేమ్ రిక్వైర్మెంట్ మేబీ 20 లైన్స్తో చేయొచ్చు. సో అంటే 3 డెవలపర్స్ రిక్వైర్మెంట్ అచీవ్ చేశారా? అందులో ఎవరు బెస్ట్ ఫాలో అయ్యారు? సెకండ్ డెవలపర్. ఎందుకు? సో లెస్ లైన్తో కోడ్ రాశారు అంటే సో కాంప్లెక్సిటీ కూడా తక్కువ ఉన్నట్టే కదా. సో అంటే నాట్ ఎవ్రీ టైం బెస్ట్ ప్రాక్టీసెస్ వస్తాయా? బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పుడు రావు కదా. సో ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ కస్టమైజేషన్ అలౌడ్, సో దెన్ డిఫరెంట్ వేస్లో డిజైన్ వస్తుంది. సో అంటే ఏదో ఒకటే కదా బెస్ట్ ప్రాక్టీస్ ఉండేది. మేబీ మనందరం ఈ డెవలపర్ పాయింట్ స్టిక్ అయ్యి ఇలా చేయించి మొత్తం డిప్లాయ్ చేసాం అనుకోండి, అప్పుడు ఓవరాల్గా సమ్ మిల్లీ సెకండ్స్ అయిన స్పీడ్ డిఫరెన్స్ వస్తుందా? మిల్లీ సెకండ్స్ అయిన స్పీడ్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో అప్పుడు పెగా సిస్టమ్స్ టీమ్ మళ్ళీ పిక్చర్లోకి వచ్చేస్తారు. సో వై డిడ్ యూ గో ఫర్ కస్టమైజేషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ మై క్లయింట్ రిక్వైర్మెంట్, సో హౌ యామ్ ఐ సపోజ్ టు డూ అని మీరు జస్టిఫై చేస్తే దెన్ వై డిడ్ యూ నాట్ ఆస్క్ ఇట్ ఫస్ట్ అంటారు. అంటే ఏంటి రిక్వైర్మెంట్? సో అంటే ఇఫ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఓఓటీబీ మీకు రిక్వైర్మెంట్ వస్తే యాక్చువల్గా కోడింగే చేయాలి, బట్ యాజ్ ఏ డెవలపర్ యు ఆర్ నాట్ ఆథరైజ్ టు రైట్ కోడ్. మనకు కావాల్సింది కూడా అదే కదా. సో కోడింగ్ రాయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు రేజ్ వన్ ఎస్ఆర్, ఒక సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేస్తే పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి వెళ్తుంది.
సో వీళ్ళు చెప్తారు 8.7లో ఇదంతా ఆటోమేషన్ అయ్యింది, మేబీ మీకు తెలియదేమో, జస్ట్ ట్రై టు డిజైన్ అకార్డింగ్లీ అన్నట్టు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో స్టిల్ అది లేదని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ టీం నుంచి అంటే పెగా టీం నుంచి కోడ్ డిజైన్ చేయించి అది మనకిస్తారు అవునా. సో యాజ్ ఏ హోల్ వాళ్ళు డిజైన్ చేస్తే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నట్టే కదా, అంతకంటే బెస్ట్గా ఎవరు చేయలేరు. వాళ్ళ ప్రోడక్ట్కి వాళ్ళే కదా ఓనర్షిప్ తీసుకునేది. సో అంటే దే విల్ డూ ఇట్ లైక్ బెస్ట్ వే. ఓకే, సో ఇలా అనమాట. ఫైన్. సో ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ లైక్ ఓఓటీబీ దెన్ ఏం చేయాలి? కస్టమైజేషన్ జనరల్గా చేసుకోవాలి, బట్ ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే, సో ఈ ఓఓటీబీ అన్న వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్క్రీన్ నెంబర్ 1 మీరు యాజ్ ఎ డెవలపర్ డిజైన్ చేశారు. ఓకే, స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఇలా రిజిస్టర్ బటన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. యాజ్ ఎ డెవలపర్గా మీరు చేశారు. సో ఇప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్, ఇక్కడ వాడు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ అనుకోండి. మీరు డెవలపర్గా డెవలప్మెంట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇక్కడ మీరు చేసేది ఏం లేదు, బటన్ క్లిక్ చేస్తే సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కాల్ చేయడమే కదా, ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నౌ ఈ డెవలప్మెంట్ నుంచి తర్వాత టెస్టింగ్ టీంకి వచ్చింది, క్యూఏ వాళ్ళకి వచ్చింది. సో క్యూఏలో నేనే టెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఈ డేటా అంతా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి కదా. నేను వెంటనే మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ వచ్చిందా రావట్లేదా, అక్కడ ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి కదా. సో మేబీ నాకు ఇక్కడ ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని ఒక పాపప్ వచ్చింది, బట్ ఇక్కడ రాలేదు అనుకోండి. అప్పుడు డిఫెక్టేనా షూరా కదా. ఓకే, సో ఇప్పుడు ఒక డిఫెక్ట్ లాక్ చేశారు, నేనే టెస్టర్ అయితే ఐ సే లైక్ సినారియో 1 customer details registered, so I can see the same in front end, but it is not reflecting in the data mailbox. సో ఇలా స్క్రీన్ షాట్స్ విత్ టైమ్ స్టాంప్ తీసుకొని మీకు ఇస్తే యాజ్ ఎ డెవలపర్గా మీరు ఆ డిఫెక్ట్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే యాక్సెప్టెడ్ డిఫెక్ట్స్ కౌంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అవునా, టెస్టింగ్ టీం వాళ్ళు 1000 డిఫెక్ట్స్ లాక్ చేస్తే మీరు అందులో మొత్తం అన్ని ఇన్వాలిడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అవునా, సో 800 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఓన్లీ 200 ఆర్ వ్యాలిడ్ అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇన్వాలిడ్ కౌంట్ పెరిగితే నాకు రిస్క్, అవునా, యాక్సెప్టెడ్ డిఫెక్ట్స్ మీకు కౌంట్ పెరిగితే మీకు రిస్క్, అంతే కదా. సో దట్ ఈస్ ద రీజన్ డెవలప్మెంట్ టీం వాళ్ళు బ్లైండ్గా డిఫెక్ట్ని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ నేను ఒక టెస్టర్ అనుకుని డిఫెక్ట్ లాక్ చేస్తే మీరు మీ దానిలో చెక్ చేసుకోవాలి, మీరు మీ దానిలో టెస్ట్ చేసుకుంటారు, కరెక్ట్గా వస్తుంది అనుకుంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఫర్ మీ, సో కెన్ యూ ప్లీజ్ ట్రై టు టెస్ట్ ఇట్ అగైన్ ఫ్రమ్ యువర్ ఎండ్, సో ఇట్ మైట్ బి ఇష్యూ ఫ్రమ్ యువర్ ఎండ్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ద డిఫెక్ట్ టిల్ దెన్ అని చెప్పి వదిలేస్తారు. అవునా, సో ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ మీరు టెస్ట్ చేసుకుంటున్నప్పుడు దెన్ మీ దగ్గర ఫైన్గానే ఉంది అనుకోండి, ఆర్ మీకు కూడా ఒక 20 మినిట్స్ తర్వాత మెయిల్ ట్రిగ్గర్ అయింది అనుకోండి. సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తే ఒక 20 మినిట్స్ తర్వాత మెయిల్ ట్రిగ్గర్ అయింది, అది కరెక్ట్ అండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు అమెజాన్లోకి ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది అనుకోండి. సో ఈ 24 అవర్స్ ఏమనుకుంటాము, ఆర్డర్ ప్లేస్ అవ్వలేదేమో అనుకుని మళ్ళీ అటెంప్ట్ చేస్తూ ఉంటాము, అది బిజినెస్ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీయే కదా. సో ఇట్ షుడ్ బి లైక్ యూజర్ ఫ్రెండ్లీ జనరల్గా, అంతే కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్, ఇప్పుడు మీరు డెవలపర్ అయితే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, ఫర్ దట్ నేను ఒక ఓఓటీబీ యూజ్ చేశాను, వాట్ ఈస్ ద మిస్టేక్ అంటారు. అది మీరే ఓన్గా డిజైన్ చేస్తే మీరు ఇష్యూని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, ఆ ఉన్నది కాల్ చేశాను, సో మేబీ అందులోనే జావా కోడ్లో ఏమైనా ఎర్రర్ ఉందేమో, టాక్ టు పెగా సిస్టమ్స్ టీమ్ అంటారా? అది మనం డిజైన్ చేసామా? ఫస్ట్ టైం ఆ జావా కోడ్ మనం డిజైన్ చేసామా? లేదు. అవును, సో ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే నేను జస్ట్ అది కాల్ చేశాను అంతే. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, బట్ మేబీ ఆఫ్టర్ 1 డే. సో అంటే ఫంక్షనాలిటీ కరెక్ట్గానే ఉంది, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు. ఓకే, సో డిఫెక్ట్స్ చాలా టైప్స్ ఉంటాయి, ఫంక్షనల్ డిఫెక్ట్స్, ఓకే, రిగ్రెషన్ డిఫెక్ట్స్, పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను లాక్ చేయాల్సింది ఏంటి? పర్ఫార్మెన్స్ డిఫెక్ట్. ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది, ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, బట్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది. సో ఇన్ దట్ సినారియో ఏం చేయాలి మీరు? అప్పుడు దిస్ ఈజ్ ఓఓటీబీ బిహేవియర్ అని తప్పించుకోలేరు కదా.
యాక్చువల్లీ ఓఓటీబీ మీరు చేసింది ఏం లేదు. సో ఓఓటీబీ బిహేవియర్, బట్ వై ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. సో ఇప్పుడు డేటాబేస్ని హిట్ అవుతుందా ఆర్ ఈమెయిల్ సర్వర్ స్లో అయిందా, ఇదంతా మీరేగా రెస్పాన్సిబుల్. ఓకే, సో జనరల్గా ఓఓటీబీ అన్న వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దట్ టు ఇన్ అవర్ ఎంటైర్ పెగా టూల్, ఇదే కదా మన పెగా టూల్. ఇన్ అవర్ ఎంటైర్ పెగా టూల్, వాట్ ఎవర్ యు సీ, సో దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ రూల్. మీరు చూసేది ఏదైనా రూలే పెగా మొత్తంలో. సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్గా 15 అప్లికేషన్స్ చేయాలనుకోండి. సో మన కామన్ కమ్యూనికేషన్ ఏమనుకుంటున్నాము, 5 ఫ్రేమ్వర్క్, 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అలా అనుకుంటున్నాం. బట్ పెగా వే ఆఫ్ డిజైన్ ఎలా ఉంటుందంటే 15 రూల్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. స్క్రీన్ నెంబర్ 1 ఉంది అనుకోండి, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేసాము. స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కావాలి, అవునా. సో అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ కదా, అది రీయూజ్ అనుకుంటే ఫ్రేమ్వర్క్, లేదనుకుంటే ఇంప్లిమెంటేషన్. అంటే లాస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలా, క్రెడిట్ కార్డ్ లిమిట్, ఇలా మాకప్లో ఉన్నవని నేను క్రియేట్ చేసుకోవాలి కదా. నేను క్రియేట్ చేసేవి అయినా ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నవి అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ రూల్. సో స్క్రీన్ 1కి నేను ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఒక 10 క్రియేట్ చేయాల్సి వస్తే, క్రియేట్ 5 థింగ్స్ ఇన్ ఫ్రేమ్వర్క్, క్రియేట్ 5 రూల్స్ ఇన్ ఫ్రేమ్వర్క్ అండ్ 4 రూల్స్ ఇన్ ఫ్రేమ్వర్క్ 2, 1 రూల్ ఇన్ ఇంప్లిమెంటేషన్, ఇలా అనుకోవాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. అందులో ఎగ్జిస్టింగ్గా ఉంటే ఓఓటీబీ రూల్ అంటాము. ఓకే, ఆర్ మనం క్రియేట్ చేస్తే యూజర్ డిఫైన్డ్ రూల్ అంటాం. గెటింగ్ మై పాయింట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్, ఈవెన్ అప్లికేషన్ నుంచి లాస్ట్ వరకు మొత్తం రూల్సే, అన్ని రూల్సే. ఓకే, సో ఈ స్క్రీన్ ఉంది అనుకోండి, మేబీ ఇక్కడ ఒక స్మాల్ ఇమేజ్ కావాలి, ఇక్కడ ఒక స్మాల్ ఇమేజ్ కావాలి, ఇక్కడ ఒక బిగ్ ఇమేజ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా అనుకోండి. సో సబ్మిట్ బటన్ ఇలా అనుకోండి. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే, సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను, ఇది మీరు డిజైన్ చేశారు. సో ఏదో చేసి డిజైన్ చేశారు. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవ్వాలి, సో స్క్రీన్ 2కి వెళ్తుంది, అంతేనా. అంటే స్క్రీన్ 1లో ఉన్న డేటా మొత్తం ప్రాసెస్ అయినట్టేనా. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్ అన్నప్పుడు సబ్మిట్ చేస్తే స్క్రీన్ 1 అన్న రూల్ ప్రాసెస్ అయింది. స్క్రీన్ 1 రూల్ లోపల ఫస్ట్ నేమ్ రూల్, లాస్ట్ నేమ్ రూల్, ఏజ్, ఇమేజ్ రూల్, వీడియో, అవన్నీ రూల్సే. అంటే జస్ట్ స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 2కి వెళ్ళడానికి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ప్రాసెస్ అయినట్టేనా. స్క్రీన్ 2 నుంచి స్క్రీన్ 3కి స్క్రీన్ 2లో ఉన్న రూల్స్ అన్ని ప్రాసెస్ అయినట్టేనా, స్క్రీన్ 3లో ఉన్న రూల్స్ ప్రాసెస్ అయినట్టేనా. అంటే ఒక కస్టమర్ని నేను రిజిస్టర్ చేయాలి అంటే, ఓకే, ఇన్ మై బ్యాంక్ సినారియో నేను ఒక పర్సన్ని రిజిస్టర్ చేయాలంటే ఐ హ్యావ్ టు ప్రాసెస్ మల్టిపుల్ రూల్స్ టు గెట్ సమ్ అవుట్పుట్ కదా. స్క్రీన్ 1 ప్రాసెస్ అవ్వాలి, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4, ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ ప్రాసెస్ అయితే తప్ప మనకు అవుట్పుట్ రాదు. ఓకే, సో ఇప్పుడు పెగా అప్లికేషన్ యూజ్ చేసుకుని అన్ని స్క్రీన్స్ కంప్లీట్ చేస్తున్నామంటే, సో ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ ప్రాసెస్ అయినట్టే కదా, ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ ప్రాసెస్ అయినట్టే. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ అప్లికేషన్ or this tool is to be called as Pega Rules Process Commander. అందరూ వినే ఉంటారు. ఓకే, షార్ట్కట్లో PRPC. ఓకే, సో ఏం చేస్తుంది మన పెగా టూల్ ఇక్కడ, ఫస్ట్ పెగా టూల్ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ అవ్వటం అంటే స్క్రీన్ 1 క్రియేట్ చేసాం అనుకోండి. స్క్రీన్ 1లో ఒక 10 రూల్స్ ఏమైనా అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. స్క్రీన్ 2లో ఒక 10 రూల్స్, స్క్రీన్ 3లో ఒక 10, 4 ఇలా 10. అంటే జస్ట్ టు ప్రాసెస్ సంథింగ్, అది ఏదైనా అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్, లోన్స్ రిజిస్ట్రేషన్, ఏదో ఒకటి. జస్ట్ టు ప్రాసెస్ సంథింగ్, ఐఎమ్ ట్రైంగ్ టు ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ రూల్. I'm trying to get command on each and every rule. So since it is processing all the rules and getting one output, this tool is called Rules Processing Commander. And Pega అనేది ఆర్గనైజేషన్ కాబట్టి Pega Rules Process Commander అంటారు. ఓకే, ఈ టూల్ మొత్తాన్ని ఏమనాలి ఇప్పటి నుంచి, PRPC అనాలి, PRPC అనాలి. సో Pega అనేది ఏంటి, జస్ట్ ఒక ఆర్గనైజేషన్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొందామని క్రోమా స్టోర్కి వెళ్ళారు అనుకోండి, దాన్ని క్రోమా స్టోర్ అంటారా, టాటా స్టోర్ అంటారా.
క్రోమా అనాలి. టాటా ఇస్ ద ఆర్గనైజేషన్. టాటా వాళ్ళకి చాలా అవుట్లెట్స్ ఉంటే సో ఐ హ్యావ్ టు కాల్ ఇట్ లైక్ క్రోమా స్టోర్, నాట్ టాటా స్టోర్. సో అలాగే ఈ టూల్ని ఏమనాలి? పిఆర్పిసి టూల్ అనాలి, పెగా అనకూడదు. సో పెగా ఈజ్ వన్ ఆర్గనైజేషన్ విచ్ ఇన్వెస్టెడ్ ఆన్ పిఆర్పిసి అంతే. టాటా ఈజ్ వన్ ఆర్గనైజేషన్ విచ్ ఇన్వెస్టెడ్ ఆన్ క్రోమా లాగా పెగా ఈజ్ వన్ హై లెవెల్ ఆర్గనైజేషన్, దాని కింద చాలా అవుట్లెట్స్ ఉంటాయి ఆర్ చాలా సాఫ్ట్వేర్స్ ఉంటే పిఆర్పిసి అనేది ఒకటి అంతే. సో పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్ దీన్ని పెగా టూల్ అంటారు. కరెక్ట్ కాదు. సో పెగా టూల్ అంటే యాక్చువల్గా కరెక్ట్ కాదు అది. బట్ 90% అందరూ కష్టం అయిపోయారు. పెగా కోర్స్ అంటే ఏంటంటారు? అంటే నేనేమన్నాను చెప్పండి, పెగాలో చాలా ఉంటాయి. సో పెగా రోబోటిక్స్, పెగా ఆర్పిఏ, పెగా బీపీఎం చాలా ఉంటాయి. సో పెగా బీపీఎం కేటగిరీలో ఇన్వెంట్ చేసిన ఒక రూల్ ఏంటంటే పిఆర్పిసి. సో ఈ టూల్ పేరు ఏంటంటే పిఆర్పిసి. సో మీరు నౌకరీలో ఆర్ సాఫ్ట్వేర్ ఎక్కడ జాబ్స్ చూస్తే ఓకే, సో అక్కడ మీకు పెగా జాబ్స్ అని కనిపిస్తాయి. పెగా జాబ్స్ అని కనిపించాయంటే ఎవరో లెస్ నాలెడ్జ్ వాళ్ళే పోస్ట్ చేశారు, దాని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక రిక్రూట్మెంట్ టీం వాళ్ళు మేబీ పెగాలో నాలెడ్జ్ లేని వాళ్ళు పోస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో సమ్ టైమ్స్ మీరేం చూస్తారు, పెగా బీపీఎం జాబ్స్ అని చూస్తున్నారా? అండ్ సమ్ టైమ్స్ పెగా పిఆర్పిసి అని చూస్తుంటారా? నౌకర్లు ఎక్కడ చూసే ఉంటారు పెగా పిఆర్పిసి. అండ్ సమ్ టైమ్స్ పెగా సిఎస్ఏ, సిడబ్ల్యూఎస్ఏ జాబ్స్ అని చూస్తారా? ఓకే, సో ఈ 3 థింగ్స్లో మనకి ఏది కనిపించినా అది మనకి రిలేటెడ్, పిఆర్పిసి రిలేటెడ్. సో పిఆర్పిసి అనేది జస్ట్ ఒక టూల్. ఆర్గనైజేషన్ ఎవరు దీనికి? పెగా వాళ్ళు. అండ్ ఈ టూల్ ఏ కేటగిరీలో ఉంది? బీపీఎం కేటగిరీలో ఉంది. గెటింగ్ మై పాయింట్? బీపీఎం కేటగిరీలో చాలా ఉన్నాయి. పిఆర్పిసి ఉంటుంది, అండ్ ఒరాకిల్ నుంచి ఒకటి ఉంటుంది, ఐబిఎం నుంచి ఒకటి ఉంటుంది, ఏపీఎన్ ఒకటి ఉంటుంది, టిప్కో, కిస్ఫ్లో చాలా ఉంటాయి. సో అవుట్ ఆఫ్ దిస్ కంప్లీట్ బీపీఎం కేటగిరీ పిఆర్పిసి అనేది ఒక టూల్ విచ్ ఈస్ ఫ్రమ్ పెగా. గెటింగ్ మై పాయింట్? ఇలా అనమాట. సో ఫ్రమ్ టుడే ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ కాల్ దిస్ లైక్ పిఆర్పిసి. సో పిఆర్పిసిలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అది నేను క్రియేట్ చేస్తే యూజర్ డిఫైన్డ్, ఎగ్జిస్టింగ్గా ఉంటే ఓఓటీబీ, ఓటీబీ. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్. Fine. So we can straight away say like Pega platform is one OOTB application. సో అదే నాన్ ఇన్ఫినిటీ వర్షన్లో మీరు లాగిన్ అయితే అక్కడ అప్లికేషన్ నేమ్ ఏముంటుంది అనుకున్నాం? పెగా అప్లికేషన్ నేమ్ ఏముంటుంది అనుకున్నాం? పెగా రూల్స్. ఓకే, పెగా రూల్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. పిఆర్పిసిలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్, అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రాసెస్ ఎవ్రీ రూల్ అండ్ గెటింగ్ సమ్ అవుట్పుట్. ప్రాసెసింగే కదా. సో ఇప్పుడు ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు ఒక రూల్ ఉంది అనుకోండి, ఫస్ట్ నేమ్ అన్న రూలే ఉంది, ఆర్ పెగా ప్లాట్ఫామ్ ఏదో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రాసెస్ అవుతుంది అంటే ఓకే, సో దానికంటూ స్పెషల్ థింగ్స్ కొన్ని ఉంటాయి. మేబీ ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. సో సిటిఎస్ అనే కంపెనీలో జాయిన్ అయితే అప్పుడు వాళ్ళ డేటాబేస్ టేబుల్లో మీ డేటా ఇన్సర్ట్ అవుతుందా? 1 2 3 4 5 దిస్ ఈజ్ యువర్ ఎంప్లాయీ ఐడి అండ్ సో టెస్ట్ 1 అనేది మీ నేమ్. ఓకే, సో మీరు డే 1 కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రాజెక్ట్లోకి వస్తారు. నేనే మీ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి. సో మీకు ల్యాప్టాప్ అనేది ఇష్యూ చేయాలి. ఓకే, సో రైజ్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేది సంథింగ్ నాకు స్క్రీన్లో ఏదో కనిపిస్తుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సో నా కింద ఉన్న లిస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ మొత్తం వస్తారు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 ఇలా ఎంప్లాయీస్ మొత్తం వస్తారు. ఇప్పుడు టెస్ట్ 1 అనేది మీరు ఈరోజే జాయిన్ అయ్యారు. సో ల్యాప్టాప్ ఇష్యూ చేయాల్సింది మీకే కదా. అంటే నేను ఇక్కడ కనిపించే నేమ్స్ అన్నిట్లో ఏ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి? టెస్ట్ 1 అనేది, అవునా? సో ఇక్కడ నేను టెస్ట్ 1 అంటే మీ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేస్తే దెన్ బేస్డ్ ఆన్ దట్ ఎంప్లాయీ ఏం జరుగుతుంది? ఆ నేమ్ బేస్గా చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ రేజ్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ దాట్ మేబీ మీకు బిల్లింగ్లో కట్ అవ్వడము వాట్ ఎల్స్ సంథింగ్ హ్యాపెన్ అవుతుంది. సో అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ ఎప్పుడైనా మీ నేమ్స్తో ఎప్పటికీ జరగవు. సో ఐ హ్యావ్ టు కాల్ అన్ ఎంప్లాయీ విత్ ద నేమ్, నో డౌట్, నేను మీ పేరుతోనే పిలుస్తాను. బట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా ఎప్పుడైనా యూనిక్ దాంతో జరుగుతుంది. వాట్ ఈస్ దట్? ఎంప్లాయీ ఐడి ఈ కేసులో, అవునా? సో ఇప్పుడు మీకు లోన్ క్యాలిక్యులేషన్ అయినా ఆర్ ఈ కేసులో మీకు ల్యాప్టాప్ రిక్వెస్ట్ రేజ్ అవ్వాలన్నా, మీరు లీవ్ అప్లై చేయాలన్నా,
ఆర్ మేబీ మీకు శాలరీ క్యాలిక్యులేట్ అవ్వాలన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఎంప్లాయీ ఐడితోనే జరుగుతుంది, మీ నేమ్తో జరగదు కదా. మేబీ యూ అండ్ ఐ కెన్ హ్యావ్ ఈక్వల్ సర్నేమ్ కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ సర్నేమ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయా? సో ఎంప్లాయీ ఐడీస్ ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు కదా, యూనిక్ నెంబర్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ప్రాసెసింగ్ ఎప్పుడైనా ఐడీస్తోనే జరుగుతాయి. అండ్ ఫర్ డిస్ప్లేయింగ్ ఆర్ ఫర్ కమ్యూనికేటింగ్ నార్మల్ నేమ్స్తో పిలుస్తాం. ఈవెన్ పిఆర్పిసిలో కూడా అంతే. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక్క థింగ్ సబ్మిట్ అవ్వాలంటే సో ఆ రూల్ ప్రాసెస్ అవ్వాలనే కదా. సో జస్ట్ టు ప్రాసెస్ ఏ రూల్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ఇట్స్ ఐడి, బట్ జస్ట్ ఫర్ డిస్ప్లేయింగ్ పర్పస్ వీ సీ దట్ నేమ్. సో ఇక్కడ ఐ కెన్ సే లైక్ పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ద అప్లికేషన్ నేమ్. సో దానికి ఒక ఐడి ఉండుంటుంది కదా, ఇది రూలేనా? పెగా ప్లాట్ఫామ్ అనేది రూలేనా? ఎవ్రీథింగ్ ఇస్ ఎ రూల్. పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఎ రూల్. సో ఈ పెగా ప్లాట్ఫామ్ ప్రాసెస్ అవుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది. సో అంటే దీనికి కూడా ఒక ఐడి ఉండాలి కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఆరో మీద క్లిక్ చేస్తే మీకు డెఫినిషన్ అని వస్తుంది. డెఫినిషన్ అంటే ఏంటి? సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఐ కెన్ సీ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెగా ప్లాట్ఫామ్. అవునా? సో ఇన్ఫర్మేషన్లో మీకు ఏం కనిపిస్తుంది? మీకు ఐడి అని ఏమైనా కనిపిస్తుందా? ఐడి కనిపిస్తుందా? ఐడి ఏముంది? పెగా. పెగా రూల్స్ అనే వర్డ్ ఎక్కడైనా విన్నామా ఎర్లియర్? ఎక్కడ ఎక్కడ విన్నాం? 7 వర్షన్ 7 వర్షన్లో ఏముంటుంది? 7 వర్షన్లో లాగిన్ అయితే మీకు ఓఓటీబీ అప్లికేషన్ పేరు పెగా రూల్స్ ఉంటుంది అని అనుకున్నాం. అవునా? ఓటీబీ అప్లికేషన్ పేరు పెగా రూల్స్. ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ అని ఉంది. ఓకే, సో ఈ పెగా ప్లాట్ఫామ్కి నేను ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే దానికి ఐడియా ఏముంది? మళ్ళీ పెగా రూల్స్ అని వచ్చింది. సంథింగ్ ఏదో లింక్ అవుతున్నట్టు ఉంది, సంథింగ్ ఏదో మ్యాచింగ్ లాగా జరుగుతూ ఉంది. సో పర్పస్ ఆఫ్ దిస్ పెగా ప్లాట్ఫామ్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఐ వాంటెడ్ టు క్రియేట్, అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వాలంటే ఇదే హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక నార్మల్ బిజినెస్ అనలిస్ట్గా డే 1 లాగిన్ అయ్యాను. సో పర్పస్ ఏంటి? టు క్రియేట్ 4 ఫ్రేమ్వర్క్స్, ఒక 10 ఇంప్లిమెంటేషన్స్. ఇదే కదా నా యాక్చువల్ పర్పస్. అంటే టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్ మనం డిఫాల్ట్ ఐడితో లాగిన్ అయితే ఇట్ ఈస్ టేకింగ్ మీ టు పెగా ప్లాట్ఫామ్. సో ఈ పెగా ప్లాట్ఫామ్ పర్పస్ ఏంటి అంటే, సో మీరు ఏ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా ఇదే నావిగేషన్. సో ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ కదా, సో ఇదే నావిగేషన్. దీని తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఇంప్లిమెంటేషన్ కదా, సేమ్ ఇంతే. అంటే టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుందా? అదే కదా అర్థమవుతుంది. సో నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ ఆస్క్ ఓన్లీ 2 థింగ్స్. వాట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్? సో మేబీ బ్యాంకింగ్ అని ఇస్తాను. అండ్ ఇది ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషనా? బ్యాంకింగ్ అనేది ఫ్రేమ్వర్క్, అవునా? సో అంటే వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఓన్లీ 2 థింగ్స్, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్, టైప్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఫ్రేమ్వర్క్ అండ్ బ్యాంకింగ్ అంతే కదా. సో నేను జస్ట్ ఈ 2 థింగ్స్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే నాకు ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోతుంది. సో ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. సో అప్లికేషన్ క్రియేట్ అవటం అంటే అంత సింపుల్ టాస్క్ కాదు అది. సో ఇప్పుడు మనం ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేసాము, ఓకే, అండ్ అది అల్టిమేట్గా బ్యాంక్ ఎంప్లాయీ దాకా వస్తుంది. నా దాకా వచ్చింది అనుకోండి, నేను బ్యాంక్ ఎంప్లాయీ అయితే. సో ఆ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నుంచి నేను చాలా కస్టమర్స్ని రిజిస్టర్ చేసుకోవాలా? అవునా? కస్టమర్స్ని రిజిస్టర్ చేసుకోవాలా లేదా? అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూజ్ చేసి ఒక 100 మెంబర్స్ని రిజిస్టర్ చేస్తే ఆ 100 మెంబర్స్ నేను ఎక్కడో స్టోర్ చేయాలి కదా, డేటాబేస్ టేబుల్లో. అవునా? సో ఒక బ్యాంక్లో కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంప్లాయీ 1 ఉన్నాడు, అండ్ ఇక్కడ ఎంప్లాయీ 2, ఇక్కడ థర్డ్ ఎంప్లాయీ ఉన్నారు. సో ఈ ఎంప్లాయీ దగ్గర ఒక 4 కస్టమర్స్ వచ్చారు, క్యూలో నుంచున్నారు అనుకోండి. సో కస్టమర్ 1ని రిజిస్టర్ చేస్తాడు, 2ని, 3ని, 4ని, అంతేనా? అంటే 1 డేలో 100 కస్టమర్స్ రిజిస్టర్ చేస్తే 100 క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అయినట్టే కదా. సో అంటే ఈ అప్లికేషన్ నుంచి సమ్ 100 మెంబర్స్ రిజిస్టర్ అయినప్పుడు సో దిస్ అప్లికేషన్ డేటా మొత్తం 100 రికార్డ్స్ లాగా ఏదో ఒక టేబుల్లో ఉండాలి. అవునా? మేబీ ఇది లోన్స్ అప్లికేషన్ అనుకోండి, ఇక్కడ ఒక 50 మెంబర్స్ రిజిస్టర్ అయితే ఈ డేటా కూడా ఈ టేబుల్లో స్టోర్ అవుతుందా, లేదంటే లోన్స్ డేటా సెపరేట్ టేబుల్ ఉంటుందా? సెపరేట్ టేబుల్ ఉంటుంది.
So I can easily understand every application should be having one separate database table. అప్లికేషన్ క్రియేట్ చేస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ మేకింగ్ సెన్స్ ఫర్ అస్, అంతే కదా. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేషన్ అంటే డేటాబేస్ టేబుల్ ఉండాలి అండ్ ఆ క్లాస్ సంథింగ్ క్లాస్ అనేది వస్తుంది తర్వాత వస్తుంది మీకు. సో అంటే వన్ అప్లికేషన్ క్రియేషన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. ఫ్రంట్ ఎండ్లో మనం ఏం చేస్తున్నాము, అప్లికేషన్ నేమ్ టైప్ ఇచ్చి నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాం. బట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ విత్ వన్ అప్లికేషన్ రూల్. అప్లికేషన్ క్రియేట్ అవ్వటం అంటే అది రూలేనా, అంతేనా కదా. ఒక అప్లికేషన్ రూల్ క్రియేట్ అవుతుంది. అప్లికేషన్ రూల్ క్రియేట్ అయిందంటే ఆ డేటా స్టోర్ అవ్వాలంటే డేటాబేస్ టేబుల్ ఉంటుందా, ఎస్ ఆర్ నో, డేటాబేస్ టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం మనకి ఫ్రంట్ ఎండ్లో ఒక 10 అప్లికేషన్స్ ఉంటే బ్యాక్ ఎండ్లో కూడా మేబీ ఒక 10 టేబుల్స్ ఉండాల్సి వస్తుంది, అవునా. సో ఈ అప్లికేషన్లో ఉన్న డేటా దానికి రిలేటెడ్ ఈ టేబుల్లోనే కదా స్టోర్ అవ్వాలి. సో ఈ డేటా ఎక్కడికో ఈ టేబుల్లో స్టోర్ అవ్వకూడదు కదా. అంటే ఎవ్రీ అప్లికేషన్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ పర్టిక్యులర్ టేబుల్. సో అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఏమేమి క్రియేట్ అవుతాయంటే అప్లికేషన్ రూల్ ఒకటి క్రియేట్ అవుతుందా ఫస్ట్ థింగ్. సో దానికంటూ డేటాబేస్ టేబుల్ క్రియేట్ అవుతుందా, అండ్ ఈ అప్లికేషన్ ఈ టేబుల్కే కనెక్ట్ అవ్వాలి కదా, వేరే టేబుల్ కాదు కదా. సో అంటే ఇన్ బిట్వీన్ మ్యాపింగ్ రూల్ అంటారు. మ్యాపింగ్ రూల్ క్రియేట్ అవ్వాలి, ఓకే, మ్యాపింగ్ రూల్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఈ అప్లికేషన్ క్రియేట్ అయింది ఎందుకు, ఎవరొక లాగిన్ అవ్వడానికి కదా. అంటే ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఆపరేటర్ ఐడి క్రియేట్ అయ్యేది వాడు టెస్టరా డెవలపరా అంటే రోల్ క్రియేట్ అవ్వాలి, అవునా. సో అంటే అప్లికేషన్ క్రియేషన్ జరిగినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటిక్గా ఈ 10 సెకండ్స్లో జరిగిపోతాయి. సో మన ఫ్రంట్ ఎండ్లో నెక్స్ట్ అంతే ఒక 20-30 సెకండ్స్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది, మొత్తం అంతా క్రియేట్ అయిపోతుంది. సో అంటే జస్ట్ ఇక్కడ 2 స్టెప్ యాక్షన్తో హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతున్నాయంటే మై న్యూ అప్లికేషన్ ఈస్ గెటింగ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ పెగా ప్లాట్ఫామ్స్ హెల్ప్. గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతున్నాయంటే సో పెగా ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న థింగ్స్ దగ్గర హెల్ప్ తెచ్చుకొని కొత్తవి క్రియేట్ చేస్తాం. గెటింగ్ మై పాయింట్, అవునా. సో ఐ కెన్ సే లైక్ Pega platform is supplying its components to its new applications, అవునా కదా. గెటింగ్ మై పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తే మై న్యూ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యిందంటే ఏంటి, సో ఈ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ నుంచి హెల్ప్ ఏదో తెచ్చుకుంది, అకార్డింగ్ టు దట్ క్రియేట్ అవుతూ వచ్చింది. ఫైన్, లెట్ మీ పుట్ దిస్ డెఫినిషన్ ఎసైడ్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో ఎర్లియర్ మనం ఏమనుకున్నాము, ఇది సిటీ ఆర్గనైజేషన్. సో దీనికి ఒక ఫ్రేమ్వర్క్ అండ్ దీనికి మేబీ 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి అనుకున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్? ఫ్రేమ్వర్క్ పర్పస్ ఏంటి, టు హెల్ప్ ఇట్స్ చైల్డ్ అప్లికేషన్స్ ఏనా, అంటే రీయూజబుల్ థింగ్స్ ఇక్కడెక్కడో క్రియేట్ చేసుకొని సో ఐ కెన్ మేక్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఇట్స్ చైల్డ్ అప్లికేషన్స్, రైట్. ఫ్రేమ్వర్క్ డెఫినేషన్ అదే కదా, ఓకే. సో ఇప్పుడు ఇది పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్ నుంచి ఒక అప్లికేషన్ ఈజీగా చేయొచ్చు అండ్ దాని నుంచి ఇంకో అప్లికేషన్ చేయొచ్చు, దాని నుంచి ఇంకో అప్లికేషన్ చేయొచ్చు ఇలా అనుకుంటున్నాం. అంటే జస్ట్ టు గెట్ వన్ న్యూ అప్లికేషన్ క్రియేటెడ్ పెగా ప్లాట్ఫామ్లో ఉన్న థింగ్స్ ఇక్కడికి యూజ్ అయినవేనా, ఓకే. సో ఇక్కడ ఉన్న థింగ్స్ ఇక్కడ చైల్డ్కి యూజ్ అయినవేనా. సో ఇక్కడ ఉన్నవి ఇక్కడ దానికి చైల్డ్కి యూజ్ అయితే అది ఫ్రేమ్వర్క్ అన్నప్పుడు సో పెగా ప్లాట్ఫామ్ ఇక్కడ ఉన్నవి దాని చైల్డ్స్కి యూజ్ అవుతున్నాయి అంటే can't I say Pega platform is acting like framework for this? అవునా, మీరు ఏ న్యూ అప్లికేషన్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా సో దట్ ఈస్ లైక్ ఓన్లీ దిస్ ప్రాసెస్ అంతే. మీరు ఏ కొత్త అప్లికేషన్ అయినా చేసుకోండి, పెగా ప్లాట్ఫామ్ నుంచి న్యూ అప్లికేషన్ చేయడమే. అంటే మై న్యూ అప్లికేషన్ ఈస్ గెటింగ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ జస్ట్ బై ఇట్ గెటింగ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఇట్స్ అబోవ్ పేరెంట్, దట్ ఈస్ పెగా ప్లాట్ఫామ్. So Pega platform is acting like framework for my application, avuna kada, true right. So Pega platform is acting like framework. And is Pega platform user defined? OOTB మనం క్రియేట్ చేసామా, no. So I can say like Pega platform is one OOTB framework application, true. అది OOTB ఏనా, అది దాని చైల్డ్స్ని హెల్ప్ చేస్తుందా, ఫ్రేమ్వర్క్ ఏనా. I can say like Pega platform is one
OOTB. ఓకే, సో ఇప్పుడు ఈ నాలెడ్జ్తో 7th వర్షన్ అనలైజ్ చేద్దాం. 7th వర్షన్లో నేను లాగిన్ అయితే అక్కడ ఏ నేమ్ ఉంటుంది అనుకున్నాం? పెగా ప్లాట్ఫామ్ ప్లేస్లో పెగా రూల్స్. సో పెగా రూల్స్లోకి లాగిన్ అయ్యి అక్కడ క్లిక్ చేస్తే న్యూ అప్లికేషన్ చేస్తాను అండ్ అక్కడి నుంచి ఒక ఫ్రేమ్ వర్క్ చాలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఆల్ మై అప్లికేషన్స్ ఆర్ గెట్టింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పెగా రూల్స్ ఏనా? సో మన న్యూ అప్లికేషన్ స్ట్రక్చర్ మొత్తానికి హెల్ప్ ఎక్కడి నుంచి వచ్చింది? పెగా రూల్స్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ ఇన్ఫినిటీ వర్షన్, దిస్ ఈజ్ నాన్ ఇన్ఫినిటీ వర్షన్ అనుకోండి. సో ఇక్కడ పెగా రూల్స్ అని ఉంటుంది. పెగా రూల్స్ నుంచి మేబీ ఒక ఫ్రేమ్ వర్క్ 1, సో దాని కింద ఫ్రేమ్ వర్క్ 2 అండ్ ఫ్రేమ్ వర్క్ 3, ఇలా ఇంప్లిమెంటేషన్ I1, I2, I3, I4 ఇలా వచ్చాయి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. మేబీ మన ప్రాజెక్ట్ 8th క్రియేట్ చేస్తే మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పెగా ప్లాట్ఫామ్ అని ఉంటుంది. పెగా ప్లాట్ఫామ్, ఫ్రేమ్ వర్క్ 1, ఫ్రేమ్ వర్క్ 2, ఫ్రేమ్ వర్క్ 3 ఇలా వస్తాయి. అంతేనా? అంతే కదా, ఫైన్. సో ఇప్పుడు మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్లో స్టిల్ ఇలాగే ఉంది అనుకోండి. 7th జాయిన్ అయ్యారు. ఓకే, 7th ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో 7th ప్రాజెక్ట్లో 7th వర్షన్లో ఉన్న ప్రాజెక్ట్ మీ మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే, సో 8th వర్షన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇన్ఫినిటీ కదా, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వై కాంట్ వి మూవ్ ఆర్ అప్గ్రేడ్ ఫ్రమ్ 7th to 8th అంటున్నారు. సో 7th నుంచి 8thకి అప్గ్రేడ్ అవుదాం అన్న థాట్లోకి వచ్చారు. సో ఇన్ దట్ సినారియో మీరు 8th వర్షన్ ఇన్స్టాల్ చేయించుకొని ఆ యూఆర్ఎల్ తీసుకుని 8th వర్షన్లో పెగా ప్లాట్ఫామ్ అని ఉంటుంది, అవునా? లాగిన్ అవుతారు అండ్ అక్కడ ఫ్రేమ్ వర్క్ 1 చేసి, ఫ్రేమ్ వర్క్ 2 చేసి, ఫ్రేమ్ వర్క్ 3 ఇలా అన్ని క్రియేట్ చేసుకొని అండ్ దీన్ని సెపరేట్ డిజైన్ చేసి, దీన్ని సెపరేట్ డిజైన్ చేసి ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ హోల్ ప్రాజెక్ట్ మీకు ఒక 10 years పడితే ఇక్కడ కూడా మీకు ఒక 10 years పడుతుంది కదా, అవునా? ఇక్కడ కూడా మీకు 10 years పడుతుందా? సో అంటే మీరు చేస్తుంది ఏంటి? ఉన్న ప్రాజెక్ట్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇన్ దట్ సినారియో ఈక్వల్ టైం పడితే ఎవరైనా మూవ్ అవుతారా? ఎవరైనా అప్గ్రేడ్ అవుతారా? ఎవరు అప్గ్రేడ్ అవ్వరు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? ఇక్కడ ఉన్నది మొత్తం ఇటు మూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది మొత్తం ఇటు మూవ్ చేయటం అంటే ఇక్కడున్న పెగా రూల్స్ కూడా ఇటు మూవ్ అవుతుందా? పెగా రూల్స్ ఇక్కడ సపోర్ట్ అవుతుందా? అవుతుందా? 8th వర్షన్లో పెగా రూల్స్ అన్న వర్డ్ ఉందా? అప్లికేషన్ లేదు. సో అంటే ఇది సపోర్ట్ అవ్వదు. అంటే ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఇక్కడ తెచ్చుకుంటే అది సపోర్ట్ అవ్వదు జనరల్గా, అంతే కదా, సపోర్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలి? సపోర్ట్ అవ్వనప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ ఈ F1 దీనికి పేరెంట్ ఏంటి? పెగా రూల్స్ ఏనా? దానికి పేరెంట్ ఏంటి? పెగా రూల్సే కదా. సో ఇక్కడ నేను మొత్తం ఇదంతా మూవ్ చేస్తే F1 మూవ్ అయింది అనుకోండి. సో దానికి పేరెంట్ ఏం, దేనికోసం లుక్ చేస్తుంది? పెగా రూల్స్ అనేది. సో పెగా రూల్స్ అన్న వర్డ్ లేకుండా పెగా ప్లాట్ఫామ్ అని ఉంది కాబట్టి మై డిజైన్ విల్ నాట్ వర్క్. యాక్చువల్గా డిజైన్ వర్కౌట్ అవ్వదు. సో ఇలా డిజైన్ వర్కౌట్ అవ్వకపోతే ఎవరైనా లేటెస్ట్ వర్షన్స్కి మూవ్ అవుతారా? నో, నెవర్, ఎవరు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పిఆర్పిసి వాళ్ళు, సో కెన్ ఐ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్? పెగా రూల్స్ అనేది కూడా ఒక రూలే, F1 అనేది ఒక రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ని ప్రాసెస్ చేయాలి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ దానికంటే ఒక ఐడి ఉంటుంది. ఫర్ ఎవ్రీ రూల్ ఐడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు పిఆర్పిసి వాళ్ళు చేసింది ఏంటి అంటే ఈ హోల్ థింగ్ని 8th మూవ్ చేసేసారు. సో 8th మూవ్ చేస్తే ఇక్కడున్న డిజైన్ మొత్తం ఇటు వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఈ F1, F2, F3 ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ పేరెంట్ పెగా రూల్స్ లేదు, అందుకే వర్క్ అవ్వదు అనే ఛాన్స్ రానివ్వకుండా వాళ్ళు ఏం చేశారు? ఉన్న డిజైన్ మొత్తంలో ఇక్కడ పెగా రూల్స్ అన్న జస్ట్ నేమ్ ఒక్కటే అప్డేట్ చేశారు టు పెగా ప్లాట్ఫామ్. ఓకే, పెగా ప్లాట్ఫామ్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి. సపోజ్ ఒక మేనేజర్, నేను ఒక మేనేజర్ అనుకుంటే నా కింద మేబీ 10 members ఉన్నారు. 9 మేల్ 1 ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారు అనుకోండి. సో ఈ మేనేజర్ కింద ట్యాగ్ అయ్యి, సో ఇప్పుడు ఈ ఫీమేల్ క్యాండిడేట్ నేమ్ ఏదో ఉంది. సో అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి సంథింగ్ నేమ్ అప్డేట్ చేయించుకుంది. సో నేమ్ అప్డేట్ చేయించుకున్నంత మాత్రాన తను నా కింద ఎంప్లాయీ కాకుండా పోతుందా?
సేమ్ ఎంప్లాయీ కదా, సేమ్ మన కంపెనీలో ఎంప్లాయీ, మన ప్రాజెక్ట్లో స్టిల్ తన ఎంప్లాయీ, అండ్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కిందే కదా యాక్టివ్గా ఉండేది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో డేటాబేస్ టేబుల్లో తన ఐడి చేంజ్ అయితే ఎవ్రీవేర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐడి చేంజ్ చేయకుండా ఏం చేశారు ఇక్కడ, తన నేమ్ చేంజ్ చేశారు. సో అంటే తన జస్ట్ డిస్ప్లే నేమ్ చేంజ్ చేయడం వల్ల మనం కొత్తగా పిలవాల్సి వస్తుంది తప్ప బ్యాక్ అండ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ అంతా సేమేనా. సో పిఆర్పిసి కూడా జరిగింది అంతే. సో అక్కడ డిజైన్ మొత్తం 7th నుంచి 8th మూవ్ అయితే బ్యాక్ ఎండ్ అంతా సేమే. అంటే అక్కడ పెగా రూల్స్ ఉన్నప్పుడు ఇక్కడ పెగా రూల్సే ఉంటుంది ఐడి, బట్ జస్ట్ డిస్ప్లే నేమ్ ఒకటే చేంజ్ చేశారు. డిస్ప్లే నేమ్ ఒకటే చేంజ్ చేశారు. అంటే 7th నుంచి 8thకి చాలా ఫీచర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి పెగా ప్లాట్ఫామ్ అని జస్ట్ నేమ్ అప్డేట్ చేశారు తప్ప దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాసెసింగ్ అంతా యాజ్ యూజువల్గా ఉండాలి. సో ఇప్పుడు దీనికి ఐడి చెక్ చేస్తే సో నేమ్ ఏముంది, పెగా రూల్స్. అంటే 7th వర్షన్లో లాగిన్ అయితే దాని నేమ్ పెగా రూల్సే, దాని ఐడి కూడా పెగా రూల్సే. 8th వర్షన్కి వచ్చినప్పుడు ఏం చేశారు, దాని ఐడి చేంజ్ చేయలేరు. చేంజ్ చేస్తే అది ఎక్కడెక్కడైతే యూజ్డ్గా ఉందో ఎవ్రీవేర్ మార్చాలా. ఒక అమ్మాయి ఎంప్లాయీ ఐడి మార్చాల్సి వస్తే సో మేబీ ప్రాజెక్ట్ మేనేజర్ లిస్ట్లో మార్చాల్సి వస్తుంది. సో తనకి క్యాబ్ రిక్వెస్ట్ ఉంటుంది, అక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. తనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎవ్రీవేర్ చేంజ్ చేయడం అనేది అంత పాసిబుల్ కాదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఎప్పటికైనా పెగా రూల్స్ అనే ఉంటుంది ఐడి. సో నేమ్ ఒక్కటే పెగా ప్లాట్ఫామ్ అని మార్చారు, మీరు అది కావాలంటే అది కూడా మార్చేసుకోవచ్చు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. సో ఇప్పుడు దీని తర్వాత వచ్చేది మేబీ 10th వర్షన్ అనుకోండి, పెగా వాళ్ళు రిలీజ్ చేసేది 10th వర్షన్ అనుకోండి. సో మేబీ నేను అక్కడ లాగిన్ అయితే సో ఇంకా చాలా పెద్ద పెద్దగా గ్రాఫికల్గా ఏవో కనిపించవచ్చు, బట్ అక్కడ టాప్లో ఉండే అప్లికేషన్ నేమ్ ఏముంటుంది, పెగా సూపర్ ప్లాట్ఫామ్ అని మార్చుకోవచ్చు, బట్ దాని ఐడి చూస్తే పెగా రూల్సే ఉండాలి. ఐడి కెన్ నెవర్ బి చేంజ్డ్, ఓన్లీ డిస్ప్లే నేమ్ కెన్ బి చేంజ్డ్. సో ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ అనేది జస్ట్ ఒక డిస్ప్లే నేమ్. సో దానికి మీకు నచ్చినట్టు మీ ఓన్ నేమ్స్తో పెట్టుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫైన్. సో ఫైనల్లీ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ఓఓటీబీ. ఓఓటీబీ అంటే అందరికి అర్థమైందా, అండ్ వాట్ ఈస్ పిఆర్పిసి అంటే అర్థమైందా. ఓకే, సో వాట్ ఈస్ పెగా ప్లాట్ఫామ్, వాట్ ఈస్ పెగా రూల్స్, ఇవన్నీ తెలియాలి. సో అవుట్ ఆఫ్ దిస్ హోల్ కాంటెక్స్ట్ మనకి ఏమర్థమవుతుందంటే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ యాక్టింగ్ లైక్ వన్ ఓఓటీబీ ఫ్రేమ్వర్క్ హెల్పింగ్ ఎవ్రీ ఇండివిజువల్ అప్లికేషన్స్ టు బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అవునా, అన్ని అప్లికేషన్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతాయి. ఫైన్. సో హియర్ ఐ కెన్ సీ విత్ ద నేమ్ లైక్ పెగా రూల్స్. సో టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ ఏం చేయాల్సి వస్తుంది అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడ నుంచి ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. అప్లికేషన్ క్రియేట్ అవుతుంది కదా, అప్లికేషన్ నేమ్ ఇస్తాము అండ్ టైప్ ఇస్తాం, అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత అది ఎవరొకరు లాగిన్ అవ్వాలి కదా, అంటే ఆపరేటర్ ఐడి కూడా క్రియేట్ అవ్వాలి. అవునా, ఆపరేటర్ ఐడి కూడా క్రియేషన్ జరగాలి. సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ అయ్యి ఆపరేటర్ ఐడి లేకపోతే అప్లికేషన్ ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. అప్లికేషన్ అయితే క్రియేట్ అయింది, ఎవరు లాగిన్ అవ్వలేరు అన్నప్పుడు ఎందుకు ఇంకా అది. అంటే ఎవ్రీ అప్లికేషన్ షుడ్ బి క్రియేటెడ్ విత్ అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి. కనీసం ఒక్కటైనా ఉంటే ఎవరో ఒకరు లాగిన్ అవుతారు, అక్కడి నుంచి మల్టిపుల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి ఉండాలి. అండ్ ఇప్పుడు ఆపరేటర్ ఐడి క్రియేట్ అయితే అది మనకున్న 4 రోల్స్లో ఎలా క్రియేట్ అవుతుంది. ఓకే, ఒక పిఆర్పిసి అప్లికేషన్, సో నార్మల్గా ఒక పిఆర్పిసి అప్లికేషన్కి 4 టైప్ ఆఫ్ రోల్స్ లాగిన్ అవుతారు అనుకున్నాం. ఏంటవి, ఆథర్, యూజర్, మేనేజర్, అడ్మిన్. సో ఏ పిఆర్పిసి అప్లికేషన్ కైనా ఈ 4 రోల్సే ఉంటాయి. సో ఇప్పుడు నేను కొత్తగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది. సో అప్లికేషన్ క్రియేట్ అయితే దానికి కూడా అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి ఉండాలని అనుకుంటున్నాం కదా. సో ఆపరేటర్ ఐడి మేబీ ఏబిసి అని క్రియేట్ అయితే దానికి రోల్ ఏముంటుందని అడుగుతున్నాం. ఏముంటుంది, మనమే సెలెక్ట్ చేసుకోవాలి, అంతేనా. Yes. మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అప్లికేషన్ క్రియేట్ అయింది అనుకోండి. క్రియేట్ అయిన తర్వాత ప్లీజ్ ఎంటర్ ఆపరేటర్ ఐడి నేమ్, అంతే కదా. ఏ నేమ్తో క్రియేట్ అవుతుంది, నేను ఇవ్వాలి కదా. ప్లీజ్ ఎంటర్ ఆపరేటర్ ఐడి నేమ్ అని ఉంటుంది. సో ఆపరేటర్ ఐడి ఇస్తాను. సో తర్వాత వాడికి రోల్ కూడా నేనే సెలెక్ట్ చేయాలి కదా. ఏం రోల్ ఇవ్వాలి,
డిపెండ్స్ ఆన్, సో అంటే ఎయిదర్ ఆఫ్ దీస్ 4 ఏదైనా ఇవ్వచ్చు, అంతేనా? అవునా? Yes. నో, నో. ఓకే, సో అంటే ఒక పిఆర్పిసి అప్లికేషన్కి జనరల్గా 4 రోల్స్ ఉంటాయి, నో డౌట్. అండ్ వైల్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్, దానికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి అట్లీస్ట్. సో ఆపరేటర్ ఐడి ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు ఓన్లీ 1 రోలే ఉంటుంది. వాట్ ఈస్ దాట్? ఆథర్. అండర్స్టాండింగ్ రైట్? ఇమాజిన్ చేసుకుంటున్నారా? ఎనీవే క్రియేషన్కి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇన్ బిట్వీన్ అయిపోతాం, అందుకని ఐమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, సో క్రియేట్ చేసి చూపించవచ్చు, బట్ మధ్యలో అయిపోతుంది, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం. అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు సో వన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇస్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ అని వస్తుంది. ప్లీజ్ యాడ్ అట్లీస్ట్ 1 ఆపరేటర్ ఐడి అని వస్తుంది. సో ఆపరేటర్ ఐడి నేను బిఏ, సో ఇదంతా డే 1 జరుగుతున్నది కదా. సో నేను బిఏ అనుకుంటే నేను ఫస్ట్ లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నేను లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి? ఈ పర్టికులర్ అప్లికేషన్ సో ఇట్స్ డెవలపర్ హ్యాండ్లో పెట్టాలి, అంతే కదా. డెవలప్మెంట్ చేయకపోతే ఇంకా టెస్టింగ్ వరకు ఏమవుతుంది, ఆర్ యూజర్ వరకు ఏమవుతుంది? ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి కదా. సో అంటే ఎవ్రీ అప్లికేషన్ వన్స్ క్రియేటెడ్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. ఆపరేటర్ ఐడి క్రియేషన్ అప్పుడు సో ఏబిసి నేమ్ ఇచ్చిన తర్వాత రోల్ ఒక్కటే వస్తుంది, రోల్ డ్రాప్ డౌన్లో వస్తుంది. సో రోల్ మీకు ఆథర్ ఒక్కటే కనిపిస్తుంది, వేరేవేమీ కనపడవు. ఓకే, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో జనరలీ ఫర్ పిఆర్పిసి అప్లికేషన్ హౌ మెనీ రోల్స్ అంటే 4 అంటారు. బట్ వైల్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్ సో వై కెన్ యూ క్రియేట్ ఓన్లీ ఫర్ ఆథర్ అంటాడు, అవునా? సో ఓన్లీ ఆథర్ ఆపరేటర్ ఐడి ఎందుకు చేయగలుగుతున్నారు, వేరే ఎందుకు చేయలేరు అని అడుగుతారు. సపోజ్ ఇప్పుడు ఒక ఆపరేటర్ ఐడి ఏబీసీ అనే ఆపరేటర్ ఐడికి ఆథర్ అని ఉంటే వాడు లాగిన్ అవుతాడు కదా. సో ఏం స్టూడియో వస్తుంది? డెవ్ స్టూడియో వస్తుంది. Dev Studio. XYZ అన్న పర్సన్కి యూజర్ రోల్ అని ఇస్తే వాడికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? User portal. వస్తుంది. మేబీ ఇంకో పర్సన్ పీక్యూఆర్ అనేవాడు ఉన్నాడు, వాడు అడ్మిన్ రోల్ అయితే వాడు లాగిన్ అయితే ఏమొస్తుంది? Admin Studio. అడ్మిన్ స్టూడియో వస్తుంది. ఓకే, అడ్మిన్ స్టూడియో. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారనుకోండి, సో మేనేజర్, ఇతను లాగిన్ అయితే ఏమొస్తుంది? Manager portal. మేనేజర్ పోర్టల్. ఓకే, ఇలా వస్తుంది. సపోజ్ ఇప్పుడు వైల్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్ ఒక ఆపరేటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం. సో వాడికి ఈ 4 ఆప్షన్స్ వస్తే రావు, ఒకవేళ వస్తే ఆథర్, యూజర్, మేనేజర్ అండ్ ఇంకొకటి ఏంటి అడ్మిన్. ఈ 4 రోల్స్ వచ్చాయి అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ యూజర్ యాజ్ ద రోల్, సో ఈ ఆపరేటర్ ఐడికి యూజర్ రోల్ అని ఇచ్చేసాం కన్సిడర్. సో ఇప్పుడు ఏబిసి ఈ ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే వాడికి అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఈ ఆపరేటర్ ఐడికి యూజర్ రోల్ అని ఇస్తే, ఒకవేళ యూజర్ రోల్ అని ఇస్తే వాడు లాగిన్ అవుతాడు కదా. లాగిన్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది? యూజర్ పోర్టల్ వస్తుంది. సో యూజర్ పోర్టల్ అంటే అవుట్పుట్ స్క్రీనేనా? అంతే కదా, అవుట్పుట్ స్క్రీనే కదా. అంటే డెవలపర్ ఏదో డెవలప్ చేస్తే దాన్ని చూసే అవుట్పుట్ అది. అసలు డెవలప్మెంటే స్టార్ట్ అవ్వలేదు, అవుట్పుట్ ఏమొస్తుంది? మేబీ సంథింగ్ సమ్ బ్లాంక్ స్క్రీన్, ఏదో ఓఓటీబీ స్క్రీన్స్ ఏవో వస్తాయి, అంతేనా. సో అంటే ఇప్పుడు యూజర్ పోర్టల్లోకి లాగిన్ అయితే కెన్ వీ డూ ఎనీ డెవలప్మెంట్ వర్క్ ఫ్రమ్ దేర్? ఒక బ్యాంక్ ఎంప్లాయ్ డెవలప్మెంట్ వర్క్ చేయగలుగుతారు అక్కడి నుంచి? నో. No. డెవలప్మెంట్ వర్క్ చేశారు. అండ్ అతను వేరే పర్సన్కి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయగలడా? పోనీ ఆపరేటర్ ఐడి క్రియేషన్ కూడా No. డెవలప్మెంట్ వర్కే, ఒక రూల్ క్రియేషన్ అయినా అది డెవలప్మెంట్ వర్కే. సో అంటే యూజర్ పోర్టల్లోకి నేను లాగిన్ అయితే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను డెవలప్మెంట్ చేయలేను, ఏమీ చేయలేను. అండ్ ఇంటర్న్ నేను వేరే వాళ్ళకు కూడా ఆపరేటర్ ఐడి కూడా క్రియేట్ చేయలేను. సో అంటే అప్లికేషన్ క్రియేట్ అయింది, జస్ట్ ఒక బ్లాంక్ అవుట్పుట్ అయితే వేస్ట్ ఆఫ్ దట్ అప్లికేషనే కదా, వేస్ట్ ఆఫ్ దట్ అప్లికేషన్. సో అంటే ఫస్ట్ అంటే ఈ అప్లికేషన్కి ఓన్లీ 1 ఆపరేటర్ ఐడియా ఉన్నాడు, అతనే లాగిన్ అవ్వగలుగుతున్నాడు. అర్థమవుతుందా? అప్లికేషన్ క్రియేషన్ దగ్గర ఓన్లీ 1 ఆపరేటర్ ఐడి ఇచ్చాం, యూజర్ అని ఇచ్చాం. అంటే వాడు ఆపరేటర్ ఐడి ఒక్కటే ఉన్నట్టు, అంటే వాడు ఒక్కడే లాగిన్ అవ్వగలుగుతాడా? సో వాడు లాగిన్ అయిన తర్వాత ఆయన చేయగలడా? సో హీ కెనాట్ డూ ఎనీ డెవలప్మెంట్ వర్క్. ఓకే, అండ్ వాళ్ళు వేరే ఆపరేటర్ ఐడీస్ ఏమి క్రియేట్ చేయలేడు. అంటే అప్లికేషన్ మొత్తం ఆ ఆపరేటర్ ఐడికి ఒక్కడికే ఉన్నట్టు, వాడు ఏమి చేయలేడు. వేస్ట్ అయినా అప్లికేషన్ వేస్ట్ అయిపోయినట్టనా? సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ యూజర్ రోల్ ఉండదు. వాట్ అబౌట్ మేనేజర్ రోల్?
సో ఇప్పుడు ఒక ఆపరేటర్ ఐడికి మేనేజర్ రోల్ ఇస్తే వాడు లాగిన్ అవుతాడా? అవుట్పుట్ ఏమొస్తుంది? ఓకే, ఐ టాక్ దిస్ టుమారో. సో ఎనీవే అప్లికేషన్ క్రియేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ యూ కుడ్ నాట్ ఇమాజిన్ కంప్లీట్లీ, కనిపించట్లేదు కదా, మేబీ యూ కుడ్ నాట్ ఇమాజిన్ పర్ఫెక్ట్లీ. సో టుమారో విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ హౌ టు క్రియేట్ వన్ ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ హౌ టు డిజైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్. అప్లికేషన్ క్రియేషన్ అప్పుడు ఏమేమి జరుగుతాయి, యాజ్ ఇట్ ఓన్లీ మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి అనుకుంటున్నాం కదా, ఏమేమి జరుగుతాయి, ఆపరేటర్ ఐడి క్రియేషన్ ఎలా జరుగుతుంది, రోల్ ఎలా ఇస్తాము, డేటాబేస్ టేబుల్ ఎలా హిట్ అవుతుంది, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో స్లోలీ. సో ఫ్రమ్ టుమారో యాక్చువల్ డెవలప్మెంట్ వర్క్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది అండ్ అసైన్మెంట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఈ క్లాస్లో ఏం జరిగిందో దానికి రిలేటెడ్ అసైన్మెంట్. సో నెక్స్ట్ డే ఒక యూఐ పేజ్ క్రియేట్ చేస్తే దానికి రిలేటెడ్ మల్టిపుల్ అసైన్మెంట్స్. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్లీ ఆన్ డైలీ బేసిస్. ఓకే, అండ్ దట్ టు 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా ఇన్స్టలేషన్ చేయలేదు సార్ అనే వాళ్ళు కూడా వస్తున్నారు జనరల్ కొన్ని బ్యాచెస్ నుంచి. సో యూ షుడ్ నాట్ బీ ఇన్ దట్ స్టేట్. సో బై టుమారో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్స్టలేషన్ అయినా కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్?